గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు మనము పార్ట్ 4 ఆఫ్ ఎస్ఎస్సి సిజిఎల్ ఏదైతే సిజిఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ అదేవిధంగా మనం జనరల్ డ్యూటీ ఎగ్జామినేషన్ కానీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కానీ పార్ట్ 3 ఆల్రెడీ డిస్కస్ చేసాము. మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చెక్ చేసుకోండి. నౌ విల్ డిస్కస్ అబౌట్ ద పార్ట్ 4 ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్. సో దీంట్లో మనం చూసినట్టయితే లాస్ట్ పార్టీ పేపర్ గురించి మాట్లాడాము. అంటే నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్న అతను ప్రతి దాంట్లో ఒక నెగిటివ్ ఎతుకుతూ ఉంటాడనమాట, పాజిటివ్ అనేది ఉండదు. నెక్స్ట్ వరీ వాట్ అంటే వరీ అబౌట్ సమ్ ఎవ్రీథింగ్ అనమాట. అంటే చిన్న చిన్న విషయాలకు కూడా వాళ్ళు బాధపడుతూ ఉంటారనమాట. ఆర్మ్ చైర్ క్రిటిక్ అంటే నెగిటివ్ అండ్ డూ నథింగ్. అంటే వాళ్ళు నెగిటివ్ చెప్తా ఉంటారు కానీ వాళ్ళు ఏదైనా దీంట్లో పేర్లు పెడతా ఉంటారు కానీ వాళ్ళు ఏదైనా చేద్దామనే ఆలోచన అయితే లేదు. అట్లా కూర్చొని అంతా ఆర్డర్లు ఇస్తూ ఉంటాడు, క్రిటిసైజ్ చేస్తూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ ఏంటంటే గెట్ టైడ్ అప్ అంటే గెట్ స్టక్ ఇన్ అనమాట. అంటే ఇప్పుడు ఏదైనా మనము ఒక టాస్క్ చేస్తూ ఉంటాము, ఒక మనిషి వల్ల అది మనకి ఫకాల్ అయిపోతుంది అనమాట. అంటే సమ్ ప్రాబ్లం అనేది రేజ్ అవుతుంది. సో అది గెట్ స్టక్ ఇన్ అనమాట. అంటే ఏదన్నా ఆ పని మీద గెట్ టైడ్ అప్ అనమాట. హ్యావ్ అన్ ఐ ఫర్ అంటే ఎబిలిటీ టు డూ సంథింగ్ వెల్. మనము ప్రతి ఒక్కరికి ఒకరి కోసం ఒకరు వీ షుడ్ హ్యావ్ అన్ ఐ ఫర్ అదర్స్ అంటే వీ షుడ్ హ్యావ్ ద ఎబిలిటీ టు డూ సంథింగ్ వెల్ అని చెప్పుకోవచ్చు. టు యాక్స్ సమ్వన్ అంటే టు సస్పెండ్ చేయడం అనమాట. అంటే లైక్ ఏదన్నా సమ్ ఇన్సిడెంట్స్ ఏదైనా ఇన్సిడెంట్ కానీ మిస్లీడింగ్ చీట్ చేయడం కానీ చేసినప్పుడు టు విల్ యాక్స్ టు సమ్వన్ అంటే వాళ్ళని మనము టు సస్పెండ్ చేయడం అని చెప్పుకోవచ్చు. పికప్ ద స్లాక్ అంటే ఫినిష్ అదర్ వర్క్స్ అనమాట. సో ఓవరాల్ ఏంటంటే స్లాక్ అంటే కొద్దిగా ఢిలా అనమాట. పికప్ ద స్లాక్ అంటే దాన్ని టైట్ చేయడము. ఇప్పుడు ఢిలా అంటే ఏం లేదు, రోపే ఉంటుంది, కొద్దిగా లూజ్గా ఉంటుంది, దాన్ని టైట్గా చేయాలి, లేదని పడిపోతాయి అనమాట. సో దాన్ని ఆ స్లాక్ని కొద్దిగా టైట్ చేయడం అంటే ఓవరాల్ అంటే ఫినిష్ ద అదర్ వర్క్ అని చెప్పుకోవచ్చు అనమాట. గివింగ్ కోల్డ్ షోల్డర్ అంటే నువ్వు అవాయిడ్ చేసి చీట్ చేయడం అని చెప్పుకోవచ్చు. కోల్డ్ షోల్డర్ అంటే కరెక్ట్ టైంలో నువ్వేం చేస్తావంటే మోసం చేస్తావు. బిగ్ ఫిష్ ఇన్ ఎ లిటిల్ పాండ్ అంటే ఓవర్ క్వాలిఫైడ్ వర్కర్ టు డూ ఎ స్మాల్ కంపెనీ, టు వర్క్ ఇన్ ఎ స్మాల్ కంపెనీ. ఎగ్జాంపుల్ మీరు యూ కెన్ టేక్ మీ యాజ్ అన్ ఎగ్జాంపుల్. నాకు ఎంబీఏ చేశాను, సెక్రటరేట్లో ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఆఫీస్ కానీ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కానీ ఏ విధంగా ఉంటుంది, అదే హెడ్ క్వార్టర్స్లో అంత పెద్ద పెద్ద ఆఫీసులలో నేను పనిచేశాను. అక్కడ పని చేసినప్పుడు నాకు లాస్ట్కి వచ్చి అంటే ఒక అకాడమీ అంటే సంథింగ్ లైక్ బిగ్ హ్యూజ్ అని అనుకుంటారు. 1500 వీడియోస్ సింగిల్ హ్యాండెడ్లీ నేను దీంట్లో మ్యాక్సిమం పెట్టడం జరిగిందనమాట. అంటే ఓవర్ క్వాలిఫైడ్ వర్కరే నేను, బట్ ఏంటంటే టు డూ ఆన్ మై ఓన్ చిన్న నుంచే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అంటే ఏ బిగ్ ఫిష్ ఇన్ ఎ లిటిల్ పాండ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే బిగ్ చీజ్ అంటే ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ఆర్గనైజేషన్ అని చెప్పుకోవచ్చు. ఒక ఆర్గనైజేషన్లో హీఈస్ ఎ మెయిన్ ప్రామినెంట్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. బిగ్ చీజ్ అంటారు తనని. షుగర్ డాడీ అంటే వెల్దీ ఓల్డ్ మ్యాన్. దట్ ఈజ్ ఎగ్జాంపుల్ మనకి మాలయాగా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు, లేదా రతన్ టాటా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట షుగర్ డాడీ. నెక్స్ట్ ఏంటంటే బటర్ఫ్లైస్ ఇన్ మై స్టమక్ అంటే గెట్టింగ్ నర్వస్ అనమాట. సో ఎలకలంటే అది వేరు, ఆకలి అవుతుంది అనేది, అది కాదు. బటర్ఫ్లైస్ ఇన్ మై స్టమక్ అంటే గెట్టింగ్ నర్వస్ అని చెప్పుకుంటే భయపడ్డం అనమాట. అదేవిధంగా స్మెల్ ఎ ర్యాట్ అంటే ఫీలింగ్ సస్పీషియస్ అనమాట. అంటే ఎక్కడికైనా మనము ఒక టెంపుల్కి వెళ్తాము, అక్కడ ఆడ్ మూమెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే ఎవరో కొద్దిగా మూమెంట్స్ అనేది రాంగ్గా ఉంది అంటే యూ సస్పెక్ట్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. అంటే ఐ స్మెల్ ఎ ర్యాట్, సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఓవర్ హియర్ అని చెప్పి నువ్వు ఆ విధంగా చెప్పచ్చు అనమాట. స్పిల్ ద బీన్స్ అంటే రివీలింగ్ సీక్రెట్ అనమాట. అంటే ఒక రెటిసెంట్ అంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే దాచాలో అది దాచుకోకుండా అందరికీ చెప్పేస్తామన్నమాట. దాన్ని స్పిల్ ద బీన్స్ అంటారనమాట, రివీలింగ్ ద సీక్రెట్ అని చెప్పుకోవచ్చు. ర్యాట్ రేస్ అంటే టు కీప్ బిజీ టువర్డ్స్ యూస్ఫుల్ అనమాట. లైఫ్లో ఎప్పుడైతే నీకు కష్టం అనేది వస్తుందో అందరూ నేను క్రిటిసైజ్ చేస్తారో ఆ టైంలో నువ్వు ర్యాట్ రేస్ అనేది కంపల్సరీ చేయాలి. అంటే యూ హ్యావ్ టు కీప్ బిజీ టు యువర్ సెల్ఫ్ టువర్డ్స్ యూస్ఫుల్ థింగ్స్. అంతేగాని నువ్వు మోటివేషనల్ వీడియోస్ చూస్తే మోటివేట్ కావు. అంటిల్ అన్లెస్ యాక్షన్లోకి రావాలి. మోటివేషనల్ వీడియోస్ ఉంటే నువ్వు లైఫ్ ప్రోగ్రెస్ అవుతుందా? కాదు. దాంతోపాటు మనము ఆ పనిలో పడాలి అనమాట. ఆ పనిలో పడుతూ నువ్వు అప్పుడప్పుడు అకేషనల్గా మోటివేషనల్ వీడియోస్ చూడాలి. అంతేగాని వీ కాంట్ డైరెక్ట్లీ కీప్ ఆన్ లిజనింగ్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే వెన్ పిగ్స్ ఫ్లై అంటే
పందులు అనేది ఎప్పుడూ ఎగరలేవన్నమాట, అంటే ఇట్ నెవర్ ఫ్లై అనమాట. క్రొకొడైల్ టీయర్స్ అంటే ముసలిని కన్నీళ్ళు అనమాట. కీప్ యువర్ ఫింగర్ క్రాస్డ్ అంటే సంథింగ్ టు హ్యాపెన్ ఇన్ ఫెవర్. మామూలుగా మనము వరల్డ్ కప్ ఫైనల్లో లాస్ట్ బాల్ 6 కొట్టేటప్పుడు అందరూ ఈ విధంగా ఒక ఫింగర్స్ క్రాస్ చేస్తారనమాట. అంటే సంథింగ్ టు హ్యాపెన్ ఇన్ ఫెవర్, అంటే ఏదో మంచి జరగాలని ఒక ఆశతోటి అనమాట. పీస్ ఆఫ్ కేక్ అంటే నాకు ఇది ఈ విధంగా పీపీటీస్ తయారు చేయడం కానీ, ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ నాకు ఒక పీస్ ఆఫ్ కేక్ అంటే ఇట్స్ అ వెరీ ఈజీ టాస్క్. నాకైతే టాస్క్ ఈజీ. రెడ్ లెటర్ డే అంటే ఇంపార్టెంట్ డే అని చెప్పుకోవచ్చు. వివాషియస్ అంటే చీర్ఫుల్, స్పిరిటెడ్, లైవ్లీ, వైబ్రెంట్, ఎనర్జెటిక్, ఇవన్నీ మనము వివాషియస్ అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే బెనిఫిషియరీ అంటే రెసిపియంట్, పేయి, హెయిర్, ఇవన్నిటికీ సినానిమ్స్ అని చెప్పుకోవచ్చు. బెనిఫాక్టర్ మనకు తెలుసు. బ్యూరోక్రసీ అంటే గవర్నమెంట్ బై ద అఫీషియల్స్ ఉంటుందో దాన్ని బ్యూరోక్రసీ అంటారు. అసెసరీ అంటే ఫిక్స్చరు, ఫిట్మెంటు, అంటే ఒక ఫిట్మెంట్ సంబంధించి అసెసరీ. ఇప్పుడు మనము టీవీకి మనం పవర్ బ్యాంక్ ఒక యాక్సెసరీ అనమాట. అదేవిధంగా డైలమ్మా అంటే నువ్వు ఏదైనా ఒక పని చేస్తూ ఉంటావు, మధ్యలో సమ్ ప్రాబ్లం వస్తుందంటే దాన్ని యు ఆర్ ఇన్ ఎ డైలమ్మా విత్ ద సమ్ ప్రాబ్లమ్ అండ్ కాజ్ బికాస్ సమ్ రీజన్ అనమాట. ఇంట్లో ఏదో సమ్ ప్రాబ్లం జరిగి ఉంటుంది, ఆ టెన్షన్స్, సో యు ఆర్ ఇన్ ఎ డైలమ్మా నో. నెక్స్ట్ ఏంటంటే స్పెల్లింగ్ చెక్స్ అడుగుతాడు. ఎలాంటివి స్పెల్లింగ్ చెక్స్ అడుగుతాడు అంటే చూడండి, అకామోడేట్, ACCOMMODAT. సో ఈ విధంగా కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. మీకు ఇచ్చేస్తాడు ACCOMMODAT ఇస్తాడు, యూ విల్ గెట్ కన్ఫ్యూజన్. ఆ విధంగా కాకుండా ఈ వర్డ్స్ గుర్తుంచుకోండి. క్యాలెండర్, DER కాదు. కన్సైన్షియస్, ఎంబారాస్మెంట్, హైరార్కీ, ఇండిస్పెన్సిబుల్, మెయింటెనెన్స్, మిస్చీవస్, అకేషనలీ. ఇక్కడ మిస్చీవస్ ఉంది చూసారా, దీని మీనింగ్ నాకు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అకేషనల్ అంటే అప్పుడప్పుడు, అక్కరెన్స్ అంటే జరుగుతూ ఉండదు అనమాట. పర్సివరెన్స్ అంటే డిటర్మినేషన్, యాటిట్యూడ్ ఉండాలి. పొజిషన్ అంటే ఇప్పుడు నా దగ్గర నా మొబైల్ ఉంది 30,000 రూపాయలు, అది నా పొజిషన్ అనమాట, ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. క్వశ్చనేర్ అంటే ఇప్పుడు మీకు ఎగ్జామ్లు ఇస్తారో పేపరు, దాన్ని క్వశ్చనేర్ అంటారనమాట. రికమెండ్ అంటే రికమెండ్ చేయడము. రెఫర్డ్ అంటే రెఫర్ చేయడము, రే వీడికి జాబ్ ఇప్పిరా అని చెప్పి రెఫర్ చేస్తారనమాట ఎమ్మెల్యే నుంచి. రెలవెంట్ అంటే దానికి సంబంధించిన అని. వేడ్ అంటే సంథింగ్ ఆడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. మాన్యువర్ అంటే షిప్లు సముద్రంలోకి వెళ్తుంటే లెఫ్ట్ రైట్ నిదానంగా తిరిగిపోవాలన్నమాట, దాన్ని మాన్యువర్ అంటారు. ఇప్పుడు బైక్ రైడ్ చేస్తుంటారా, వాళ్ళు ఈ విధంగా మాన్యువర్ చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట ఫాస్ట్గా. అన్నెసెసరీ మనకు తెలుసు. బ్రకోలీ అనేది ఒక గోబీ ఎలా ఉందో సేమ్ బ్రకోలీ కూడా అలాగే ఉంటుంది అనమాట. ఎంటర్ప్రినర్ అంటే తనంతకు తాను చేసే జాబ్ చేసే అతను. లిక్విఫై అంటే ఈ విధంగా లిక్విఫై చేయడం. ప్యారలల్ అంటే ప్యారలల్ లైన్స్ మనకు తెలుసు. సో ఈ విధంగా ప్రతిదీ మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ చూసినట్లయితే ద MD టోల్డ్ అస్ అబౌట్ ద న్యూ ప్రాజెక్ట్. ఇక్కడ వీ వర్ టోల్డ్, ఎవరికి చెప్పారు? అస్ అనమాట. అస్ ఏమైపోతుంది? వీ అయిపోతుంది యాక్టివ్ వాయిస్లో. వీ వర్ టోల్డ్ అబౌట్ ద న్యూ ప్రాజెక్ట్. సో ఇక్కడ ఏమవుతుంది? పాసివ్ వాయిస్లో వీ వర్ టోల్డ్ అబౌట్ ద న్యూ ప్రాజెక్ట్ బై ద MD అనమాట. ఓకే. నెక్స్ట్ సయాలి గేవ్ ద బెగ్గర్ అన్ ఓల్డ్ శారీ. అన్ ఓల్డ్ శారీ ఇక్కడ సింగులర్ కదా, గేవ్ అని ఇచ్చాడు కదా, గేవ్ అనేది పాస్ట్లో ఉంది కాబట్టి కింద కూడా వాజ్ గివెన్ ఉండాలి. వాజ్ గివెన్ టు ద బెగ్గర్ బై సయాలి అనమాట. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది డూ దే సెల్ కన్స్ట్రక్షన్ మెటీరియల్. ఇక్కడ డూ దే సెల్ కన్స్ట్రక్షన్ మెటీరియల్, ఈజ్ ద కన్స్ట్రక్షన్. ఇక్కడ ఈజ్ ఫస్ట్ ఎందుకు వచ్చిందంటే ఇది క్వశ్చన్ ట్యాగ్లో ఉందన్నమాట. ఈజ్ ద కన్స్ట్రక్షన్ మెటీరియల్ సోల్డ్ బై దెమ్. చూడండి ఏ విధంగా సింగులర్ యూజ్ చేయాలో. ఇది మీకు రాకోకుంటే ప్లీజ్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ నేర్చుకోండి. చాలా ఇంపార్టెంట్, మీ మార్క్స్ తీసేస్తాయి. దే సెడ్ దట్ ద ఎర్త్ ఈజ్ రౌండ్. అదేంటంటే ఇట్ వాజ్ సెడ్ దట్ ద ఎర్త్ వాజ్ రౌండ్. ఇక్కడ సెడ్ వచ్చింది కాబట్టి అక్కడ వాజ్ అనేది యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే హీ హ్యాస్ రిటన్ ఎ పోయమ్ విచ్ ఫ్యాసినేట్స్ ఎవ్రీ వన్ అనమాట. ఇక్కడ దేంట్లో ఉంది చూడండి, హ్యాస్ రిటన్ అనేది వచ్చిందనమాట. దాన్ని ఇక్కడ ఎవ్రీ వన్ ఈజ్ ఫ్యాసినేటెడ్ బై ద పోయమ్ విచ్ హ్యాస్ బీన్ రిటన్ అనమాట. హ్యాస్ రిటన్ కాస్త ఏమైపోయింది? హ్యాస్ బీన్ రిటన్ అయిపోయింది. ఇక్కడ ఫ్యాసినేట్స్ ఏమైపోయింది? ఈజ్ ఫ్యాసినేటెడ్ వచ్చిందనమాట ప్యాసివ్ వాయిస్లో. ఆ విధంగా ఒక్కొక్క దానికి ఇంటర్లింక్డ్ అనమాట. సోక్రేట్స్ సెడ్ వర్చ్యూ ఈజ్ ఇట్స్ ఓన్ రివార్డ్స్ అనమాట. సోక్రేట్స్ సెడ్ దట్ వర్చ్యూ ఈజ్ ఇట్స్ ఓన్ రివార్డ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అంట. ఇదేంటంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కాదు, ఇవేంటంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ అనమాట. సో సోక్రేట్స్ ఏమని చెప్పారు? వర్చ్యూ ఈజ్ ఇట్స్ ఓన్ రివార్డ్. సోక్రేట్స్ సెడ్ దాట్ వర్చ్యూ
ఈజ్ ఇట్స్ ఓన్ రివార్డ్ అని చెప్పి ఇదేంటంటే ఒక ట్రూత్ అనమాట, న్యాచురల్ ట్రూత్. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, మ్యాన్ ఈజ్ మోర్టల్, ఉమెన్ ఈజ్ ఇమ్మోర్టల్ అని చెప్పి ఇవన్నీ యూనివర్సల్ ట్రూత్స్ అనమాట. ప్రావర్బ్స్ కానీ ఫ్యాక్ట్స్ కానీ ఇలాంటివి ఎలా ఉంటే అలాగే రాయాలి, అంతేగాని వర్చ్యూ వాజ్ ఇట్స్ ఓన్ రివార్డ్ అని రాయకూడదు. అంటే టైమ్ అండ్ టైడ్స్ మే వెయిట్ ఫర్ నన్ అంటారనమాట. టైము మరియు అలలు ఒకరి కోసం వెయిట్ చేయవు అని చెప్పి చెప్తారనమాట. అంటే అవన్నీ ప్రావర్బ్స్. హీ సెడ్ టు ద ఇంటర్వ్యూవర్, కుడ్ యూ ప్లీజ్ రిపీట్ ద క్వశ్చన్. ఇక్కడ హీ రిక్వెస్టెడ్ ద ఇంటర్వ్యూవర్ ఇఫ్ హీ కుడ్ రిపీట్ ద క్వశ్చన్ అని చెప్పి మనం తెలుసుకోవాలి. సెట్ టు కాస్త ఏమైపోయింది, రిక్వెస్టెడ్ అయింది. ఎందుకంటే కుడ్ యూ ప్లీజ్ అన్నాడు అక్కడ, కాబట్టి రిక్వెస్టెడ్, ఆర్డర్ ఏమీ ఇవ్వలేదు కదా. సో హీ రిక్వెస్టెడ్ ద ఇంటర్వ్యూవర్ ఇఫ్ హీ కుడ్ రిపీట్ ద క్వశ్చన్. ఇంటర్వ్యూవర్కి ఇంటర్వ్యూవీకి చాలా డిఫరెన్స్ అనమాట. ఇక్కడ పిల్లోడు ఎవడైతే వెళ్తాడో వాడు ఇంటర్వ్యూవీ అనమాట. ఇంటర్వ్యూవర్ ఎవడైతే కూర్చొని నిన్ను దొబ్బుతాడో వాడు ఇంటర్వ్యూవర్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఐ రీటరేటెడ్ ఐ డోంట్ కేర్ అబౌట్ ద జాబ్. ఇక్కడ ఐ రీటరేటెడ్ దాట్ ఐ డిడ్ నాట్ కేర్ అబౌట్ ద జాబ్. నెక్స్ట్ ఏంటంటే హీ సెడ్ హీ గోస్ ఫర్ ఎ వాక్ ఎవ్రీ మార్నింగ్. ఇక్కడ హీ సెడ్ ఐ గో ఫర్ ఎ వాక్ ఎవ్రీ మార్నింగ్. అక్కడేంటి అతను చెప్పాడనమాట. అంటే ఇండైరెక్ట్లో ఉండేది డైరెక్ట్లో రాసాం అంతే. డైరెక్ట్లో ఉందా ఇండైరెక్ట్లో ఉందా ఎలా తెలుస్తుంది? కామా ఉంటుంది, ఇన్వర్టెడ్ కామాస్లో మనకి ఒక సెంటెన్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఐ చూడండి ఏ విధంగా క్యాపిటల్ ఉందో, ఖచ్చితంగా ఇన్వర్టెడ్ కామాస్లో స్టార్టింగ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్లోనే ఉండాలి. ఇది ఒక డైరెక్ట్ సెంటెన్స్కి ఒక ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే ద స్పెక్టేటర్ సెడ్ బ్రావో వెల్ డన్ ప్లేయర్స్. ఈ విధంగా చెప్పాడనమాట స్పెక్టేటర్స్. సో ఓవరాల్ ద స్పెక్టేటర్స్ అప్లాడెడ్ అంటే మంచిగా ఎంకరేజ్ చేయడం అనమాట. అప్లాడెడ్ ద ప్లేయర్స్ సేయింగ్ దట్ దే హ్యాడ్ డన్ వెల్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే జంబుల్డ్ సెంటెన్సెస్ ఏంటంటే ద జాబ్ ఫర్, ఇక్కడ జాబ్ ఫర్ అని ఇచ్చాడు, మధ్యలో మనం ఆఫ్ అని చూడొచ్చు అనమాట. ద జాబ్ ఆఫ్ డ్రాయింగ్ వాటర్ అనేది మనం గుర్తుంచుకోవాలి. డ్రాయింగ్ వాటర్ అంటే ఏం లే, ఇప్పుడు మనము ఒక ఇక్కడ ఏమన్నా జాబ్ ఆఫ్ డ్రాయింగ్ వాటర్ ఫ్రమ్ ద విలేజ్ వెల్ ఈజ్ యూజువల్లీ క్యారీడ్ అవుట్ బై ద ఉమెన్ అండ్ యంగ్ గర్ల్స్. మనము పల్లెలలో బాయిలు ఉంటాయి, ఆ బాయిలో నుంచి ఈ విధంగా నీళ్ళు అనేది తోడుతూ ఉంటాం అనమాట. దాన్ని డ్రాయింగ్ వాటర్ అంటారు అనమాట. డ్రాయింగ్ వాటర్ అంటే డ్రాయింగ్ గీయడం కాదు, తీయడం అనమాట, బయటికి తీయడం. సో ఏదైతే జాబ్ ఆఫ్ డ్రాయింగ్ వాటర్ ఉందో అది ఉమెన్ మరియు చిన్న చిన్న యంగ్ గర్ల్స్ పని అంట. ఐ రిమెంబర్ హిమ్ యాజ్ సమ్వన్ హూ వాజ్ ఏ లాట్ నైసర్ దాన్ సర్కమ్స్టాన్సెస్ వారెంటెడ్. ఇది ఐ రిమెంబర్ హిమ్ యాజ్ సమ్వన్ హూ వాజ్ ఏ లాట్ నైసర్ దాన్, ఇక్కడ నైసర్ దాన్ సర్కమ్స్టాన్సెస్ వారెంటెడ్. ఇక్కడ ఓవరాల్ ఏంటంటే నైసర్ అనేది ఉండదు, లాట్ నైసర్ అనేది రాంగ్ అనమాట ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే అది సూపర్ ఫ్లూస్ అవుతుందన్నమాట. సూపర్ ఫ్లూస్ అంటే ఎక్స్ట్రా అనమాట. ఇప్పుడు అవసరం లే, అంత అవసరం లే. హీ వాజ్ ఎ నైసర్ దాన్ సర్కమ్స్టాన్సెస్, లాట్ నైసర్ దాన్ అవసరం లే. నెక్స్ట్ ఏంటంటే సెవరల్ డేస్ పాస్డ్ బిఫోర్ జెఫ్ హ్యాడ్ వర్క్డ్ ఓవర్ ఎనఫ్ కరేజ్ టు రిటర్న్ టు ద హౌస్. సో చాలా రోజులు అయిపోయింది. బిఫోర్ జెఫ్ హ్యాడ్ వర్క్డ్ ఎనఫ్ అని ఉండాలి ఇక్కడ. వర్క్డ్ ఓవర్ ఎనఫ్ అవసరం లేదు. కరేజ్ టు రిటర్న్ టు ద హౌస్ అనమాట. నెక్స్ట్ హిస్ పేరెంట్స్ యూజువల్లీ స్పెంట్ అని ఇచ్చాడు, స్పెండ్ ఉండాల. అంటే హిస్ పేరెంట్స్ యూజువల్లీ స్పెండ్ దేర్ సమ్మర్ ఇన్ ఊటీ. యూజువల్లీ కదా. సో స్పెంట్ అనేది V2 ఫామ్, స్పెంట్. సో కాబట్టి ఇక్కడ మనము వాళ్ళు మామూలుగా యూజువల్లీ కదా స్పెండ్ అనమాట. పేరెంట్స్ సింగులర్ కాదు కదా, ప్లూరల్ కాబట్టి ఇక్కడ ఏం చేశాడు, స్పెండ్ ఇచ్చాడు. అదే హిస్ ఫాదర్ స్పెండ్స్ అని వస్తుంది అనమాట, అది వేరు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే హీ లాస్ట్ హార్ట్ బికాస్ హీ కుడ్ నాట్ కోప్ అప్ విత్ ద డిఫికల్టీస్ ఇన్ లైఫ్. ఎప్పుడైనా కానీ కోప్ అప్ విత్ అని రాకూడదు, ఓన్లీ ఇక్కడ రిమూవ్ అప్ అనమాట, అంటే కోప్ విత్ అనమాట. అంటే హీ లాస్ట్ హార్ట్ బికాస్ హీ కుడ్ నాట్ కోప్ విత్ ద డిఫికల్టీస్ ఇన్ లైఫ్. తనకి నమ్మకం అనేది పోయిందనమాట. అది డిఫికల్టీస్ ఎక్కువైపోవడంతో తనకి ఈ విధంగా నమ్మకం పోయింది. దాన్ని కోప్ విత్ అంటారంటే ఈ విధంగా మనం గుర్తుంచుకోవచ్చు. హీ కుడ్ నాట్ కోప్ విత్ అంటే అతను బేర్ చేయలేకపోయాడు.
నెక్స్ట్ ఏంటంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ప్లీజ్ మీకు ఇన్ని రాయలేకపోతే మెటీరియల్స్ తెప్పించుకోండి. నేను మీకు మెటీరియల్ బై పోస్ట్ అనేది చేస్తాను. ఆ మెటీరియల్ తీసుకురావడం వల్ల మీకు ఏమవుతుందంటే మీరు ఇవన్నీ చదివిన తర్వాత వాటిని ఫాస్ట్గా మీరు రెఫర్ చేసి టిక్ పెట్టుకొని ఇంపార్టెంట్ మార్క్ చేసుకొని ప్రతి ఎగ్జామ్స్కి మీకు యూజ్ అవుతుంది. డోంట్ అండర్ ఎస్టిమేట్ దోస్ క్వశ్చన్ పేపర్స్, చాలా బాగుంటాయి. ఈ విధంగా సేమ్ ఏవైతే ఇచ్చానో సేమ్ మీకు మార్క్ టెస్ట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. దట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ దిస్ మెటీరియల్, చాలా బాగుంటుంది. ప్రిపేర్ కాండి, తెప్పించుకోండి, కొద్ది గొప్ప డబ్బులు ఖర్చు పెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఎ పర్సన్ హూ రైట్స్ డెకరేటివ్లీ, ఇది కూడా ఒక పోస్ట్ ఉంది, క్యాలిగ్రాఫర్ పోస్ట్. ఎవరైతే చాలా బాగా హ్యాండ్ రైటింగ్ రాస్తారో వాళ్ళకి ఇలాంటి పోస్టులకి ఫిట్ అవుతారనమాట. గవర్నమెంట్ అదే పనిగా చాలా బెస్ట్ పోస్టు, ఇలాంటి జాబ్స్ చాలా బాగుంటాయి. అప్పుడప్పుడు ఇన్విటేషన్స్ రాయడానికి అలాంటి పనులకి ఇతన్ని యూజ్ చేస్తారనమాట. క్యాలిగ్రాఫర్ అంటారనమాట. ఇతను డెకరేటివ్లీ నీట్గా ఇన్విటేషన్ కార్డ్స్ పైన, గ్రీటింగ్ కార్డ్స్ పైన రాయడం జరుగుతుంది. ఏ ఉమెన్ విత్ డార్క్ బ్రౌన్ హెయిర్, ఇప్పుడు డార్క్ బ్రౌన్ హెయిర్ అనేది ఉంటుంది వాళ్ళని బ్రునెట్ అంటారు. ఇప్పుడు రష్యన్స్ ఉంటారు, వీళ్ళందరికీ డార్క్ బ్రౌన్ హెయిర్ మనం చూస్తామన్నమాట. హాట్గా వాళ్ళు బ్రునెట్ అంటారనమాట. ద యాక్షన్ ఆఫ్ లుకింగ్ విత్ ఇన్ ఆర్ ఇంటూ వన్స్ ఓన్ మైండ్, అంటే ఇప్పుడు మనం ఏదన్నా ఒక తప్పు చేస్తాము, ఒకరిని మనం నిందిస్తాము, మనంతగా మనము ఒకసారి ఎవాల్యుయేషన్ చేసుకోవాలి, ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. మనం చేస్తాండేది కరెక్టా, లేదంటే మనం చేస్తున్నాం జాబ్ ప్రిపరేషన్కి కరెక్ట్ చేస్తున్నామా లేదా, సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ అంటారనమాట. వన్ హూ ఈజ్ డాబ్లర్ ఇన్ ఆర్ట్స్, సైన్స్ అండ్ లిటరేచర్, డైలెక్టాంటీ అంటారనమాట. ఇప్పుడు ఎవరైతే డాబ్లర్ ఇన్ అంటే మంచిగా ఫింగర్ టిప్స్లో టకటకా చేస్తాడనమాట ఆర్ట్స్, సైన్స్ అండ్ లిటరేచర్లో. సో తన్ని డైలెక్టాంటీ అంటే చాలా ఇంపార్టెంట్, ఈ వర్డ్స్ గుర్తుంచుకోండి. డైలెక్టాంటీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అని చెప్పుకోవచ్చు అనమాట. స్టిల్ ఎగ్జిస్టింగ్ అండ్ నోన్, ఎక్స్టాంటెడ్ అనమాట. అంటే ఎక్స్టాంట్ అంటే ఏం లేదు, ఇప్పుడు అది ఇప్పుడు కూడా ఎగ్జిస్ట్లో ఉంది అండ్ మనకు తెలుసు, అది ఎక్స్టాంట్ అంటారు. ఏదైతే అబ్సల్యూట్ అయిపోయింది అంటారు అనమాట, పనిలో లేదు అన్నట్టు. ఇప్పుడు ఇది ఇంకా ముందు ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు వాడేవాళ్ళు కాదు, ఆ మెషినరీ అంతా అబ్సల్యూట్ అయిపోయింది అంటే అది పాడైపోయింది, అంటే ఓల్డ్ అయిపోయింది అని. నెక్స్ట్ ఏంటంటే ద హయ్యెస్ట్ పాయింట్, అంటే ఇప్పుడు నాదిర్, జెనిత్ అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ హయ్యెస్ట్ పాయింట్ జెనిత్ అంటారు, ద గ్రౌండ్ లెవెల్లో లోయెస్ట్ పాయింట్ని మనం నాదిర్ అంటారనమాట. తొక్కేస్తారే పాతాళంలోకి అంటారు, దాన్ని మనము నాదిర్ అంటాము. హయ్యెస్ట్ పాయింట్ అంటే ఆల్టిట్యూడ్ పై వరకు తీసుకెళ్ళాడంటే జెనిత్ కన్నాడు. రిలీజ్ ఆఫ్ ఏ ప్రిజనర్ ఫ్రమ్ జైల్ ఆన్ సర్టన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే పారోల్ అంటారనమాట. జైల్లో ఉంటూ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళని ఈ విధంగా ఇంటికి పంపిస్తారనమాట, దాన్ని పారోల్ అంటారు. అంటే ఒక సెలవు ఇవ్వడం అనమాట. టు స్ట్రగుల్ హెల్ప్లెస్లీ అంటే కష్టపడడం, స్ట్రగుల్ కావడం హెల్ప్లెస్లీ. అంటే ఇప్పుడు నేనే ఉన్నాను, మ్యాక్సిమం మీకు కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో మీకు ఫ్రీగా ఇంత మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే ఏ యూట్యూబ్ ఛానల్ కానీ ఏ అకాడమీ కానీ మీకు ప్రొవైడ్ చేయదు. నేను ఐఎమ్ ఫ్లౌండరింగ్ టు గెట్ సంథింగ్. ఐ వాంట్ ద పీపుల్ టు రికగ్నైజ్ మీ, ఐ వాంట్ సంథింగ్ టు బీ డన్ టువర్డ్స్ సొసైటీ అని చెప్పి ఇది మనం గుర్తుంచుకోవాలి. ఏ పర్సన్ హూ ఈజ్ టాకటివ్ అంటే ఇప్పుడు నేనైనా కానీ ఒక్కసారి స్టార్ట్ చేస్తే 1 hour వితౌట్ ఎనీ కంటిన్యూస్గా గ్యారులస్ అంటే టాకటివ్ అనమాట, బాగా మాట్లాడడము. వన్ హూ కట్స్ ప్రీషియస్ స్టోన్స్ అంటే మనకి డైమండ్స్, ఈ రూబీ ఇవన్నీ కట్ చేస్తారనమాట. తనని ఏమంటారంటే ల్యాపిడిస్ట్ అంటారు. అంతేగాని ఇప్పుడు ఎవరైతే గోల్డ్ని కరగబెడతారో వాళ్ళ పని వేరు, డైమండ్ కట్ చేసే వాని పని వేరు. వీడు ల్యాపిడిస్ట్ అనమాట. స్పెషలిస్ట్ ఆఫ్ కిడ్నీ ఏదో ప్రాబ్లం వస్తే, స్టోన్స్ ఏమన్నా వస్తే మీరు నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. కిడ్నీలో ఒక ఫంక్షనల్ యూనిట్ ఉంటుంది, దాన్ని ఏమంటారంటే నెఫ్రాన్ అంటారు అనమాట. చాలా ఇంపార్టెంట్. థిక్ స్కిన్డ్ అనిమల్ అంటే ఇక్కడ ప్యాకిడర్మ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఏ అనిమల్ ఎక్కువ థిక్ స్కిన్ ఉంటుందో అది ఒక ప్యాకిడర్మ్ అని ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. మనకి ఎలిఫెంట్ వన్ టైప్ ఆఫ్ ప్యాకిడర్మ్ యానిమల్ అని చెప్పుకోవచ్చు. ఎ పర్సన్ హూ ఈజ్ ఆల్వేస్ డిస్సాటిస్ఫైడ్, వాడు ఎప్పుడు చూసినా డిస్సాటిస్ఫైడే, వాడికి అది లేదు ఇది లేదని బాధపడుతూ ఉంటాడనమాట. అతన్ని ఏమంటారంటే మ్యాల్కంటెంట్ అంటారనమాట. అది మనం గుర్తుంచుకోవాలి. ఈ ఫ్యూనరల్ బెల్ అంటే నెల్ అంటారనమాట. అంటే మనం చనిపోయేటప్పుడు ఒక బెల్ అనేది కొడతారనమాట, దానిలని నెల్ అంటారు. ఇలాంటిది మనము క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలిసి ఉంటుంది. క్రిస్టియన్స్లో
ఆత్మశాంతి కోసం ఆ విధంగా బెల్ కొడతారనమాట. నెక్స్ట్ ఏంటంటే కేపబుల్ ఆఫ్ బీయింగ్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ 2 ways, అంటే అంబిగ్యువస్, ఏదన్నా ఒక దాన్ని 2 వేస్గా ఇంటర్ప్రిట్ చేయడం, దాన్ని కేపబుల్గా, దాన్ని అంబిగ్యువస్ అంటే కన్ఫ్యూజింగ్గా ఉందన్నమాట, అది ఏది అర్థం కావట్లే అన్నట్టు చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనము సినానిమ్స్ చూసినట్లయితే ఆర్జ్యుయస్ అంటే డిమాండింగ్ ఆర్ హార్డ్ అని మనం అంటారనమాట. దానికి మనము సినానిమ్లు స్ట్రెన్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ స్ట్రాంగు, ఎంతూజియాస్టిక్ మనకు తెలుసు. ఫర్వెంట్ అంటే ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మీరే. రిసెప్టకల్ అంటే హోల్డర్లు లేదా వెజల్ని మనం చెప్పుకోవచ్చు, కంటైనర్గా మనం గుర్తుంచుకోవాలి. ఫనల్ అంటే ఏం లేదు, మనకు తెలుసు, ఫనల్ తోటి మనము కిరోసిన్ అనేది వేరే దాంట్లోకి పోస్తామన్నమాట, హోలు కంపార్ట్మెంట్ కాదు. స్ట్రింగెంట్ అంటే హార్ష్ ఆపరేషన్ లేదా టఫ్ ఆపరేషన్. ఒక్కసారి మన మీద పాకిస్తాన్ వాళ్ళు అటాక్ చేయడం వల్ల మన వాళ్ళు పోయి మళ్ళీ వాళ్ళ మీద స్ట్రింగెంట్ ఆపరేషన్ చేసి వాళ్ళని చంపొచ్చారనమాట. అదేవిధంగా స్ట్రెయిన్డ్ అంటే వేరు. రెగ్రస్ అంటే కంటిన్యూస్ హార్ష్ ఎఫర్ట్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే కన్సీడ్ అంటే యాక్సెప్ట్ చేయడము, గ్రాంట్ చేయడము, దాన్ని అడ్మిట్ ఒప్పుకోవడం అనమాట. నెక్స్ట్ ఏంటంటే అబామినబుల్ అంటే హారిబుల్ అనమాట, డిటెస్టబుల్. మిగతా ఫ్లాటరింగ్ అంటే మాటలతో మడిచి పెట్టడం అనమాట ఎవరినైనా కానీ. అట్రాక్టివ్ అంటే మనకు తెలుసు. స్లాబీ అంటే ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ 1 word సబ్స్టిట్యూషన్ ప్రకారము పెడాంటిక్ ఏంటి, ఏ స్టైల్ ఇన్ విచ్ ఏ రైటర్ మేక్స్ ఎ డిస్ప్లే ఆఫ్ హిస్ నాలెడ్జ్. ఇప్పుడు నేనే ఒక రైటర్ అనుకోండి, దీన్ని ఏ విధంగా నా నాలెడ్జ్ని నీట్గా టైప్ చేసి కలరింగ్ ఇచ్చి ఎల్లో కలరు, వైట్ కలరు, రెడ్ కలరు, గ్రీన్ కలరు మజారైనా పడనేమే. మీకు చదవడంలో బాగుంది కదా, మీ జీవితంలో కూడా ఇలాంటి వీడియోలు అనేది మీరు ఎప్పుడూ చూసుంటారు. నాకు తెలిసి ఇంతకన్నా మంచి ఎవడు చేయడు. సో ఈ ప్రివిలేజ్ని మీరు యూజ్ చేసుకోండి. ఇది ఒక పెడాంటిక్ స్టైల్ అనమాట, నా స్టైల్, నా నాలెడ్జ్ని డిస్ప్లే చేయడము. అంతేగాని ముందరికి వచ్చి స్క్రీన్ ముందర నాటకాలు నో, దట్ ఈస్ డిఫరెంట్, దిస్ ఈస్ డిఫరెంట్. నెక్స్ట్ ఏంటంటే స్వాట్ అంటే టు స్లాబ్ విత్ అ ఫ్లాట్ ఆబ్జెక్ట్. అంటే ఇప్పుడు మనము చేతిలో ఏదైనా బాక్స్ తీసుకెళ్తుంటాం, మనము ఆడుతూ పాడుతూ బాక్స్తో కొట్టి ఏరా బాగున్నావు అని అంటారు అనమాట, దాన్ని స్వాట్ అంటారనమాట. స్పీకింగ్ టూ మచ్ ఆఫ్ వన్ సెల్ఫ్. ఇప్పుడు నేను ఏదన్నా కానీ నా వీడియోస్ గురించి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను అనమాట మధ్యలో, అది ఒక ఈగోయిజము. అవును, నేను పని చేశాను కదా, దాని గురించి నేను చెప్పుకునే నాకు అధికారం ఉంది కదా, అదే ఒక ఈగోయిజం అనమాట, అట్లా ఆ విధంగా. నెక్స్ట్ ఏంటంటే మిసోజినిస్ట్ అంటారనమాట, వన్ హూ హేట్స్ ఉమెన్, ఆడవాళ్ళని వాడు ఇష్టపడ్డనమాట, మిసోజినిస్ట్ అంటారు. అదేవిధంగా ఫిలాంథ్రపిస్ట్ అంటే లవర్ ఆఫ్ మ్యాన్ కైండ్. మీ అంటే హేటర్, ఫీ అంటే ఇక్కడ లవర్ ఆఫ్ మ్యాన్ కైండ్, ఫిలాంథ్రపిస్ట్ అంటారు. నెక్స్ట్ ఏంటంటే మెటీరియలిస్టిక్ అంటే మనీ ఆర్ గెయిన్ ఈజ్ ఇంపార్టెంట్ కన్సిడరేషన్ అనమాట. ఇప్పుడు మనం ఎంత కష్టపడతామో ఏదైనా ఒక వస్తువు కొంటాము, మనం మెటీరియలిస్టిక్ అయిపోతాం అనమాట. అంటే ఇంత కష్టపడి సంపాదించినాను, దానికి మీరు ఇంత రెస్పెక్ట్ ఇవ్వకుంటే ఎలా అని చెప్పి మనం మెటీరియలిస్టిక్గా ఆలోచిస్తాం. అకార్డింగ్ టు సీక్వెన్స్ ఆఫ్ టైం అంటే క్రోనోలాజికల్. అంటే ఇప్పుడు మనము ఫస్ట్ మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, దాని తర్వాత మనం రిపబ్లిక్ డే చేసుకున్నాము. ఓవరాల్ ఏంటంటే క్రోనాలజికల్లీ ఒకదాని తర్వాత ఒకటి ఆర్డర్లో అనమాట, టైం ప్రకారము. సర్కంలోక్యూషన్ ఏం లేదు, చెప్పకోకుండా ఒక్కొక్క పాయింట్కి రాకోకుండా చెప్పిన దాన్ని చెప్తూ అట్లా తిప్పుకుంటూ చెప్తా అంటారు అనమాట. దాన్ని క్లోక్ రూమ్ అంటే మనం లగేజెస్ పెడతాం కదా రైల్వే స్టేషన్లో, దాన్ని క్లోక్ రూమ్ అంటారు. కోయర్స్ అంటే ఇది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఆబ్వియస్లీ కిందే ఇచ్చిన నో ప్రాబ్లం. కంపెల్ టు ఏ కోర్స్ ఆఫ్ యాక్షన్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు అనమాట. ఏ సిరీస్ ఆఫ్ క్యాబ్రీ డ్యాన్స్ యాక్ట్స్ అట్ ఎ నైట్ క్లబ్. ఎప్పుడన్నా మీరు జీవితంలో థాయిలాండ్కి వెళ్ళడానికి ట్రై చేయండి, అక్కడ క్యాబ్రీ డ్యాన్స్ అనేది ఉంటుంది అనమాట. అంటే అక్కడ ఏం లేదు, ఈ విధంగా క్యాబ్రీ డ్యాన్స్ అనేది వాళ్ళు డిఫరెంట్ డ్రెస్సెస్ అనేది వేసుకుంటారనమాట. ఆ డ్రెస్సెస్ ఎలా ఉంటాయంటే ఎక్కువగా వాళ్ళు బికినీ స్టైల్లో ఉంటారనమాట. వాళ్ళు రాత్రిపూట ఈ విధంగా నైట్ క్లబ్లో డ్యాన్స్ చేస్తూ ఉంటారు, అందరినీ అమ్యూజ్ చేస్తూ ఉంటారనమాట. వన్ టైప్ ఆఫ్ సెక్స్ నైట్ లైఫ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అది. సో అక్కడ క్యాబరెట్ అని మనం తెలుసుకోవచ్చు. ఆ డ్యాన్స్ని ఏమంటారంటే క్యాబ్రీ షో అంటారనమాట. సో క్యాబీ అంటే క్యాబ్ డ్రైవర్ని ఈ విధంగా క్యాబీ అని చెప్పి చెప్పుకోవచ్చు. కాకోఫోనీ అంటే హార్ష్ సౌండ్ అనమాట, బ్లేడ్ పట్టుకుని గీకితే కింద ఎట్లుంటుంది, హార్ష్ సౌండ్ అంటే అల్ట్రాసోనిక్ వేవ్స్ లాగా. నెక్స్ట్ ఏంటంటే యాంటనిమ్స్. స్పూరియస్ ఆపోజిట్, స్పూరియస్ అంటే డూప్లికేట్ నా కొడుకు, అథెంటిక్ ఒరిజినల్. బ్యాన్ చేయడం అంటే ఒకరిని బయట రాకోకుండా
పంపించేయడము. ఆథరైజ్ అనేది దానికి ఆపోజిట్. సివిలైజ్డ్ అంటే వెల్ మేనర్డ్, బాగా డిసిప్లైన్డ్, మంచిగా డ్రెస్సింగ్ అన్నీ ఉంటాయన్నమాట. బార్బేరియస్ అంటే వేస్ట్ నా కొడుకులు, ఎట్లంటే అట్లా తిరుగుతూ అంటారు. నెక్స్ట్ ఏంటంటే ఓవర్ హెడ్, అంటే నువ్వు చెప్తా అంటే నాకు పైన పోతాంద్రా అంటారు. బినీత్ అనేది డౌన్. ఆక్వర్డ్ ఆపోజిట్ గ్రేస్ఫుల్, ఫార్వర్డ్. బికేత్ ఆపోజిట్ సక్సీడ్. బ్రస్క్ అబ్రప్ట్ ఆపోజిట్ కర్షియస్, దాన్ని మనం పొలైట్ అని చెప్పుకోవచ్చు అనమాట. క్యాలస్ అంటే హార్ట్లెస్, అంటే వాడికి మనసే లేదురా. సాఫ్ట్ అంటే బాగా. మాలెవలెన్స్ అంటే విక్కెడ్నెస్, అంటే కన్నింగ్ నా కొడుకు రేడు. మాలెవలెన్స్ నా లేడు. నెక్స్ట్ ఏంటంటే ఆపోజిట్ బెనవలెన్స్, అంటే మంచోడ్రా వాడు అంటారు. అంటే దొంగనాయలకి ఆపోజిట్ బెనవలెన్స్ అనమాట. ప్రిపోజిషన్స్ ప్లేస్మెంట్ అంటే మనకు తెలుసు ఏ విధంగా ప్రిపోజిషన్స్. హీ డైడ్ ఫర్ హిస్ కంట్రీ, ఫర్ హిస్ నేషన్. చూడండి ఎంత బాగా. వాట్ ఈస్ దట్ టు మీ, నాకేంటి. స్టీమ్ ఇంజన్ వాజ్ ఇన్వెంటెడ్ బై జేమ్స్ వాట్, ఈజీ. ద బర్గ్లర్ జంప్డ్ అవుట్ ఆఫ్ ద వాల్, వెరీ ఇంపార్టెంట్. హీ స్పోక్ టు మీ ఇన్ ఉర్దూ. హీ గెయిన్డ్ అడ్వాంటేజెస్ ఓవర్ మై absence టు స్టీల్ మై బుక్. దొంగతనం చేయాలనుకుంటున్నాడు. ఓవర్ మై అబ్సెన్స్ అంటే ఎప్పుడైతే నేను ఉండనో. ఐ షల్ అబైడ్ బై అంటే ఏంలే, కట్టుబడి ఉండడం అనమాట. హీ టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ మై అబ్సెన్స్. ఇక్కడ అడ్వాంటేజ్ ఆఫ్ అనేది అడ్వాంటేజ్ ఫాలోడ్ బై ద ఆఫ్ ఇక్కడ వచ్చింది చూడండి. లార్డ్, ఐ షల్ నాట్ అబైడ్ లాంగ్ ఇన్ కోల్కతా. అంటే ఓవరాల్ ఏంటంటే చాలా రోజులు నేను ఉండలేను కోల్కతాలో అని చెప్పుకోవచ్చు. హీ వాజ్ అడ్మిటెడ్ టు క్లాస్ 6. ఇక్కడ క్లాస్ 6లోకి అడ్మిషన్ తీసుకున్నారు. ఆర్టికల్స్ ప్లేస్మెంట్. ఐ సా ఎ ట్రీ ఇన్ ద గార్డెన్. ద ట్రీ ఐ సా వాజ్ బనియన్. ఇక్కడ ది ట్రీ ఎందుకు ఇచ్చాడు? ఎస్పెషలీ ఏదైతే చూసాడో. హీ ఈజ్ ది మోస్ట్, సూపర్లేటివ్ ముందర ది రావాలి. ద గోదావరి ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద సౌత్ ఇండియా. ది గోదావరి స్పెసిఫికలీ సదర్న్ గంగా ఇండియాలో. ఐ వాంట్ ఏ కప్ ఆఫ్ కాఫీ. ఏ అంటే 1 cup ఆఫ్ కాఫీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ 1 word సబ్స్టిట్యూషన్ ప్రకారము పార్ట్ ఆఫ్ ద సీ ఎంక్లోజ్డ్ బై ఎ వైడ్ కర్వ్ ఆఫ్ ద షోర్, దాన్ని మనం బే అంటారు. ఇప్పుడు మనకి డిఫరెంట్ బే ఉన్నాయన్నమాట. మినీమాతా బే అని తెలుసు మనకి, ఎక్కడైతే మెర్క్యూరీ పాయిజనింగ్ అయిందో జపాన్లో. సో ఇది ఒక పార్ట్ ఆఫ్ ద లేక్ అని చెప్పుకోవచ్చు. ఎంక్లోజ్డ్ బై ఎ వైడ్ కర్వ్ ఆఫ్ ద షోర్ అని చెప్పుకోవచ్చు. బెలికోస్ అంటే సాడిస్ట్ వైఫ్ వచ్చిందనుకో, దూల తిరిపోతుంది నీకు, అంటే అది బెలికోస్ వైఫ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎప్పుడు చూసినా గొడవ పెట్టుకోవడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. బీచ్ అంటే మనకు తెలుసు, ఈ విధంగా బీచెస్లో నీకు చెప్పనవసరం లేదు. నెక్స్ట్ ఏంటంటే బెలిగరెంట్ అంటే స్ట్రెచ్ ఆఫ్ శాండ్ స్టోన్ అలాంగ్ విత్ ద ఎడ్జ్ ఆఫ్ ద సీ, అది బీచ్. ఇక్కడ బెలిగరెంట్ అనేది మనము ఎంగేజ్డ్ ఇన్ వార్ ఆర్ ఫైట్, మనము ఎవరైతే ఈ విధంగా వార్లో ఫైట్లో ఎంగేజ్ ఉంటారో తనని బెలిగరెంట్ అంటారనమాట. స్పీకింగ్ ఇర్రెవరెంట్లీ అబౌట్ గాడ్ ఆర్ సేక్రెడ్ థింగ్స్, దేవుని గురించి కూడా అంతా ఎట్లంటే అట్లా మాట్లాడతారనమాట. అదీస్ట్ అంటే ఎవడైతే దేవుని మీద నమ్మకం లేదో వాడు అదీస్ట్ అంటారు. తీస్ట్ అంటే నమ్మేవాడిని అంటారు. ATHIEST అదీస్ట్. వాడు దేవుడి గురించి ఎప్పుడు చూసినా తప్పులు మాట్లాడుతుంటాడు. ఇర్రెలవెంట్ అబౌట్ గాడ్ అండ్ సాక్రెడ్ థింగ్స్ అంటే బ్లాస్ఫెమీ అంటారనమాట. బ్లిస్ అంటే పర్ఫెక్ట్ హ్యాపీనెస్ అని చెప్పుకోవచ్చు. బోమెన్ అంటే వన్ హూ డజంట్ ఫాలో ద యూజువల్ నార్మ్స్ ఆఫ్ సోషల్ లైఫ్, అది బోమెన్ అని చెప్పుకోవచ్చు. బిబ్లియోఫిలిక్ అంటే వన్ హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ రీడింగ్ బుక్స్ అండ్ నథింగ్ ఎల్స్. ఇప్పుడు నాకు ద సేమ్ ప్రాబ్లం ఉందన్నమాట. నాకు మ్యాక్సిమం కంటెంట్ తీసుకొచ్చి మీకోసం హెల్ప్ చేయాలా, నాకున్న నాలెడ్జ్ పెట్టేయాలని నాకు ఒక బిబ్లియో అని చెప్పుకోవచ్చు. ఐఎమ్ ఆల్సో వన్ బిబ్లియోఫైల్. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ప్రకారం మనం చూసినట్లయితే బ్రేక్ ఇంటూ అంటే ఎంటర్ ఇంటూ. దొంగనా కొడుకులందరూ బ్రేక్ ఇంటూ అదర్స్ హౌస్, సో ఎంటర్ ఇంటూ అదర్స్ హౌస్. బియర్ విత్ అంటే హ్యావ్ పేషెన్స్, అంటే కసి, గంట వరకు సొల్లేసానా నేను ఏదైనా కానీ మీరు వింటా అన్నారు, యు ఆర్ బేరింగ్ విత్ అంటే హ్యావ్ పేషెన్స్తో వింటున్నారనమాట. నెక్స్ట్ ఏంటంటే బ్రేక్ డౌన్ అంటే ఫెయిల్ కావడం. నెక్స్ట్ బ్రింగ్ అబౌట్ అంటే అచీవ్ సంథింగ్, టు కమ్ బ్యాక్. కింద మనము ఇక్కడ రైజు, కాజు, టర్న్ అరౌండ్, కమ్ బ్యాక్ అంటే కమ్ బ్యాక్ విత్ ద గుడ్ రిజల్ట్స్ అని కమింగ్ బ్యాక్, అచీవ్. బ్రింగ్ అవుట్ అంటే
యూ బెటర్ బ్రింగ్ అవుట్ దాట్ అంటే టేక్అవుట్ అనమాట, అంటే తీసుకురా అని. నెక్స్ట్ ఏంటంటే నోటీసబుల్, క్లియర్, విజిబుల్ అని చెప్పుకోవచ్చు. కన్సీవ్ అంటే కన్సిడర్, అప్రిహెండ్ అని చెప్పుకోవచ్చు. కన్సీవ్ అంటే ప్రెగ్నెంట్ అయిందని కాదు, ఇక్కడ కన్సీవ్ అంటే కన్సిడర్ చేయడం అనమాట. పర్సీవ్ అంటే అబ్జర్వ్ చేయడము, డిస్టింగ్విష్. అకేషనల్ అంటే ఇర్రెగ్యులరు, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అని చెప్పుకోవచ్చు. నాట్ ఫ్రీక్వెంట్. సూపర్సీడ్ అంటే రీప్లేస్ చేయడము, సక్సీడ్ కావడం. ఈ రామ్నాథ్ కోవింద్ తర్వాత ఎవరు వస్తారు, ఆ విధంగా. నెక్స్ట్ మనము యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ప్రకారం మనం గుర్తుంచుకుంటే ద క్యాట్ కిల్డ్ ద మౌస్. క్యాట్ ఏం చేసింది, కిల్డ్ ద మౌస్. ద మౌస్ వాజ్ కిల్డ్ బై ద క్యాట్. ద మ్యాన్ కట్స్ డౌన్ ద ట్రీ ఈస్ కట్ బై ద మ్యాన్. చూడండి, చిన్న చిన్నవి చదువుకుంటూ వెళ్ళిపోండి, ఇబ్బంది ఏం లేదు. కొలంబస్ డిస్కవర్డ్ అమెరికా, V2 ఫామ్లో ఉంది. అమెరికా వాజ్ డిస్కవర్డ్ బై కొలంబస్. హిస్ టీచర్ ప్రైజ్డ్ హిమ్, హీ వాజ్ ప్రైజ్డ్ బై హిస్ టీచర్. పోలీస్ హ్యాజ్ అరెస్టెడ్ ద థీవ్స్. ద థీవ్స్, ఇక్కడ హ్యాజ్ అరెస్టెడ్ ఉంది, ఇక్కడ థీవ్స్ అనేది ప్లూరల్లో ఉంది కాబట్టి హ్యావ్ బీన్ అరెస్టెడ్ బై ద పోలీస్. డైరెక్ట్ ఇండైరెక్ట్ చూసినట్లయితే మనము ద టీచర్ సెడ్ టు ద స్టూడెంట్స్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్. ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ వెదర్ ఈ కుడ్ ఎక్స్ప్లెయిన్ దిస్. ఏమైపోయింది, దట్ అయిపోయింది. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది రాము సెడ్, మై మాస్టర్ ఈజ్ ప్లానింగ్ టు బిల్డ్ ఎ హ్యూజ్ హౌస్ ఇన్ అనంతపూర్. రాము సెడ్ దాట్, మై కాస్త హీజ్ అయిపోయింది, మాస్టర్ ఈజ్ కాస్త వాజ్ అయిపోయింది, ప్లానింగ్ టు బిల్డ్ ఎ హ్యూజ్ హౌస్ ఇన్ అనంతపూర్. నెక్స్ట్ సంగీత సెడ్ టు సందీప్, కెన్ యూ సాల్వ్ దిస్ సమ్. ఇక్కడ సంగీత ఆస్క్డ్ సందీప్ వెదర్ హీ కుడ్ సాల్వ్ దాట్ సమ్. ఈ విధంగా దిస్ సమ్ కాస్త దట్ సమ్ అయిపోయింది. హీ సెడ్ హౌ లవ్లీ ద సీన్ ఈజ్ అంటే హీ ఎక్స్క్లెయిమ్డ్ దట్ ద సీన్ వాజ్ వెరీ లవ్లీ. నెక్స్ట్ ద సందీప్ సెడ్, ఐ ఆమ్ హియర్ టు హెల్ప్ యూ ఆల్. సందీప్ సెడ్ దట్, ఐ కాస్త ఈ అయిపోయింది, యామ్ కాస్త వాజ్ అయిపోయింది, హియర్ కాస్త దేర్ అయిపోయింది, టు హెల్ప్ యూ కాస్త అజ్ ఆల్ అయిపోయింది అనమాట. కన్ఫ్యూజింగ్ వర్డ్స్ చూసినట్లయితే ఎక్సెప్ట్, ఎక్స్పెక్ట్. అజర్ట్ అంటే డిక్లేర్ చేయడము, మెయింటైన్, దానికి మనము ఎగ్జర్ట్ అని చెప్పుకోవచ్చు, అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనమాట ఒకరిని. వేక్, అవేక్. వాయిడ్ అంటే కంప్లీట్లీ ఎంటీ, అవాయిడ్ అని చెప్పుకోవచ్చు. వార్డ్, అవార్డ్. చూడండి, దాని కన్ఫ్యూజింగ్ వర్డ్స్ ఇలాంటివి కూడా మీకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఫిల్ అప్ ద బ్లాంక్స్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, మనకు తెలుసు, ఇది ప్రావర్బ్. టెండూల్కర్ ఈజ్ ద బెస్ట్, సూపర్లేటివ్. ద పెన్ ఈజ్ మైటియర్. మైటియర్ అంటే గొప్పదన్నమాట. పెన్ను చాలా గొప్పది కంపేర్ టు స్వాడ్ అని చెప్పి మైటియర్ అంటారు, అంటే గొప్పది. ద టాలెస్ట్ బిల్డింగ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ అమెరికా. ద పెసిఫిక్ ఈజ్ బెటర్ దాన్ ఎనీ అదర్ ఓషన్. ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనకు సినానిమ్స్ గుర్తుంచుకోండి. అబాష్ అంటే ఎంబారాస్ చేయడం అనమాట. బయాస్డ్ అంటే పార్షియల్. టెనాషియస్, స్టబార్న్ అంటారు, టఫ్ పర్సనాలిటీ. రివాంబ్ అంటే రీకన్స్ట్రక్ట్ చేయడము. లెవియేట్ అంటే రైజ్ కావడం. సో ఒక ప్లేస్ నుంచి రైజ్ కావడం, లెవియేట్. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ప్రకారం మనం చూసినట్లయితే ఏ పర్సన్ హూ ఈజ్ అనేబుల్ టు పే హిస్ డెబ్ట్స్. పే చేయలేడనమాట, అయిపోయింది, పాపర్ అయిపోయినాడు వాడు. ఇన్సాల్వెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. బ్యాంక్రప్ట్ అంటే దివాలా అనమాట, అది కాదు. అబ్జలీట్ అంటే పాత ఐటమ్స్ వాడేసినాం, వదిలేసినాం. క్యాలజ్ అంటే ఏంటి, మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ ఏ స్కూల్ ఫర్ ఇన్ఫాంట్స్ అండ్ యంగ్ చిల్డ్రన్, కిండర్ గార్టెన్ అంటారు చిన్నపిల్లలకి. ఇక్కడ నర్సరీ అనేది వేరు, కిండర్ గార్టెన్ చిన్న పిల్లలు వస్తారనమాట. నెక్స్ట్ వన్ హూ వాక్స్ అండ్ స్లీప్, నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది. సోమరినాయలు, పొగలంతా తిరుగుతూ ఉంటారు, రాత్రిపూట అంతా పడుకోకుండా రాత్రుల పూట కూడా తిరుగుతూ ఉంటాడు. సోమ్నాంబులిస్ట్ అని చెప్పుకోవచ్చు, సోమ్నాంబులిస్ట్. నెక్స్ట్ ఇక్కడ ఈగోయిస్ట్ అంటే తెలుసు, వాడి గురించి వాడు ఏందనుకుంటే అదే అంతే. నెక్స్ట్ ఏ సబ్స్టెన్స్ విచ్ డిస్ట్రాయ్స్ ఆర్ వీకెన్స్ జర్మ్స్. ఇప్పుడు మనకు జర్మ్స్ కానీ ఈ విధంగా వాటిని డిస్ట్రాయ్స్ చేయడానికి యూజ్ చేసేది ఏంట్రా అంటే ఇక్కడ యాంటీసెప్టికా, యాంటీడోటా. ఎపిడమిక్ అయితే డిసీజ్కి సంబంధించి, ఎపిడమిక్ అనేది వైడ్ స్ప్రెడ్ డిసీజ్, సెప్టిమిజం కూడా కాదు. ఇక్కడ యాంటీసెప్టిక్ ఉంది, యాంటీడోట్ ఉంది. ఏ సబ్స్టెన్స్ డిస్ట్రాయ్ చేస్తారో ఈ విధంగా జర్మ్స్ని, వాటిని ఈ రెండిట్లోనే ఉంది. యాంటీసెప్టిక్ ఎక్కడ వాడతారు, యాంటీసెప్టిక్ గుళ్ళల మీద అలా దాని మీద వాడతారు. యాంటీడోట్ ఎక్కడ వాడతారు, మనము కరోనా వైరసే ఉంది, వాటిని మనము తగ్గించడానికి ఈ విధంగా యాంటీడోట్ అనేది వాడతాము. పాము కరిచిన తర్వాత యాంటీడోట్ తీసుకుంటాము. సో వాటిని మనం గుర్తుంచుకోవాలి. అండ్ ఎగ్జామినేషన్ ఆఫ్ డెడ్ బాడీ, అటాప్సీ అంటారన్నమాట. బయాప్సీ అంటే బ్రతికుండగా మనం ఏం చేస్తామంటే ఏదన్నా అపెండిసైటిస్ ఉంటుంది, తీసేస్తామన్నమాట, దాన్ని బయాప్సీ అంటారు. అటాప్సీ అంటే పోస్ట్ మార్టం అనుకోండి, ఆటోమేటిక్గా పోస్ట్ మార్టం చేసేస్తారు, అటాప్సీ గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనకు ఎపిటఫీ అంటే ఈ
చనిపోయిన తర్వాత సమాధి మీద ఇట్లా చెక్కుతారే దాన్ని ఎపిటాఫ్ అంటారనమాట. నెక్స్ట్ మనము వన్ హూ ప్రిటెండ్స్ టు బీ వాట్ హీ ఈజ్ నాట్, వాడు మంచోళ్ళలాగా బిహేవ్ చేస్తుంటాడు, చార్లటాన్ లేదా ఇంపోస్టర్ అంటారు. వాడు ఈ విధంగా నాటకాలు ఆడుతూ ఉంటాడు, హిపోక్రైట్ అని మనం తెలుసుకోవచ్చు వాళ్ళ ఎగ్జాంపుల్. నెక్స్ట్ మనము మిమిక్ అంటే ఇమిటేట్ చేయడం ఒకరిని, ఈ విధంగా వాడు ఎట్లా యాక్ట్ చేస్తున్నాడు ఆ విధంగా మాట్లాడి ఇమిటేట్ చేయడము. కన్నోజియర్ అంటే ఎక్స్పర్ట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నాకు ఈ విధంగా మంచి మంచి స్లైడ్స్ తయారు చేయడము, నీట్గా చేయడం, ఇవన్నీ ఐఎమ్ ద కన్నోజియర్ అండ్ డూయింగ్ దీస్ థింగ్స్, ఐఎమ్ ఎక్స్పర్ట్, ఐఎమ్ వెటరన్, ఎక్స్పీరియన్స్డ్. ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ మహమ్మద్ గురించి మనకు తెలుసు. పర్సన్ హూజ్ జాబ్ ఈజ్ టు ట్రీట్ డిసీజెస్ బై అడ్జస్టింగ్ ద జాయింట్స్ ఇన్ ద బ్యాక్ అంటే కైరోప్రాక్టర్. ఒక్కొక్కసారి మనము బాగా తిని పండుకొని కొవ్వెక్కి ఒక్కొక్కసారి రొమ్ముల్లో అట్లా నొప్పిస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే వేరే వాళ్ళతో నొక్కించుకోవాలన్నమాట. మనము ఇంటర్నెట్లో కొట్టినామంటే కైరోప్రాక్టర్ వల్ల చాలా, ఈ ఒక డాక్టర్ అనమాట, అతను మొత్తం అన్నీ నీ ఎక్కడెక్కడైతే జాయింట్స్ ఉన్నాయో పట్ 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 అని ఆయన ఇరగొడతాడు అనమాట. అంటే నీట్గా అక్కడ నీకు ఫ్రీ ఫీలింగ్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే బోన్ గ్రేటర్ అంటే ఈ విధంగా బోన్ని క్రియేట్ చేస్తాడనమాట, అంటే బొక్కలు పెడతాడు. నెక్స్ట్ ఆంథ్రపాలజిస్ట్ ఏంటి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. స్మగ్లింగ్ ఆఫ్ గూడ్స్ ఆర్ ఎంగేజింగ్ ఇన్ ప్రొహిబిటెడ్ ట్రాఫిక్ అంటే కాంట్రాబ్యాండ్ అనమాట. మనకు తెలుసు కస్టమ్ డిపార్ట్మెంట్స్లో దొంగగా మనము ఈ విధంగా ఎవరైతే ఐటమ్స్ తీసుకొస్తున్నారో, అంటే ఏవైతే ఇక్కడ బ్యాన్ చేశారో అలాంటి ఐటమ్స్ తీసుకొస్తున్నారో అవి కాంట్రాబ్యాండ్ గూడ్స్ అంటారనమాట. నెక్స్ట్ మొబిలైజ్ అంటే ఒక సైడ్ నుంచి ఇంకొక దగ్గరికి తీసుకెళ్ళడం. ఎవాక్యువేట్ అంటే అక్కడ నుంచి అందరినీ బయటకు పంపించడం, ఎందుకంటే ఇక్కడ సమ్ ప్రాబ్లం ఉంది, డిసీజెస్ స్ప్రెడ్ అయినాయి, మీరు ఇక్కడ నుంచి ఎవాక్యువేట్ అయిపోండి అంటారనమాట. ఆర్డినెన్స్ అంటే ఒక రూల్ అనమాట. నెక్స్ట్ ఎ డివైస్ టు ఫైండ్ అవుట్ వెదర్ ఏ పర్సన్ హ్యాస్ కన్జ్యూమ్డ్ ఆల్కహాల్, బ్రీత్లైజర్ అంటారనమాట. ట్రాఫిక్ పోలీస్ దగ్గర ఉంటుంది చూసారా, దాన్ని మందు తాగాడా లేదా అనేది బ్రెత్లైజర్ అంటారనమాట. ఇక్కడ బ్రెత్ లూజర్ కాదు, బ్రాత్లైజర్. సో నెక్స్ట్ ఏంటంటే ద సైన్స్ దట్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్, ఆంథ్రోపాలజీ అని చెప్పుకోవచ్చు అనమాట. మ్యాన్ కైండ్ గురించి ఇక్కడ జువాలజీ వేరు, ఆంథ్రోపాలజీ వేరు, హ్యుమానిటీ అనేది ఒక క్యారెక్టర్ అనమాట. నెక్స్ట్ రేషియాలజీ అనేది సంబంధం లేదు. ఇక్కడ యాంటనిమ్స్ మనం చూసినట్లయితే సర్ప్లస్ అంటే అబండెంట్, ఎక్కువ అనమాట. వాటికి తక్కువ అంటే షార్ట్ ఫాల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇన్సఫిషియెంట్ అంటే తక్కువ, అడక్వేట్ అంటే బాగా, మోర్, సర్ప్లస్, అబండెంట్ అని చెప్పుకోవచ్చు. స్టేల్ అంటే డీకేడ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనము పండ్లు అలా ఉంటాయన్నమాట, అవన్నీ చెడిపోయి ఉంటాయి అనమాట, డీకే అంటే. ఫ్రెష్ దాని ఆపోజిట్ అనమాట. నెక్స్ట్ అక్వైటెడ్ అంటే గిల్ట్లెస్, దాన్ని అక్వైటెడ్ అంటారు, గిల్టీ అని చెప్పి మనం దాని ఆపోజిట్ అనమాట. అఫ్లూయెన్స్ అంటే వెల్త్, ప్రాస్పరిటీగా మనం గుర్తుంచుకోవాలి, వాటికి ఆపోజిట్ పావర్టీ అని మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ మనము ప్రిపోజిషన్ చూసినట్లయితే మనము దిస్ ఈజ్ ఎ బుక్ ఆఫ్ పోయమ్స్, దాంట్లో పూర్తి బుక్, ఇట్స్ ఎ బుక్ ఆఫ్ వాట్, పోయమ్స్. సురేష్ ఈజ్ గోయింగ్ టు ఆగ్రా, వెరీ సింగ్ గోయింగ్ టు ఆగ్రా. వీ హోప్ ఫర్ అన్ ఈజీ ఎగ్జామినేషన్, మనం ఎప్పుడు చూసినా వీఆర్ హోపింగ్ ఫర్ గుడ్ ఎగ్జామ్. శ్వేత రైట్స్ విత్ హర్ లెఫ్ట్ హ్యాండ్, బోత్ ద హ్యాండ్స్తో రాస్తే అంబిడెక్స్ట్రస్ అంటారు అనమాట. వన్ షుడ్ బి హానెస్ట్ ఇన్ బిజినెస్, ఎప్పుడు చూసిన బిజినెస్లో యూ హ్యావ్ టు బీ హానెస్ట్ ఇన్ బిజినెస్. హీ లీన్స్ అగైనెస్ట్ ద వాల్, అగైనెస్ట్ అంటే ఆ విధంగా ఆనుకోవడం అనమాట, వాల్. ద చీఫ్ మినిస్టర్ వాజ్ అబ్సెంట్ ఫ్రమ్ ద మీటింగ్ డ్యూ టు ఇల్నెస్ అనమాట. ఐ అగ్రీ విత్ యూ టు దిస్ పాయింట్. ద సర్వెంట్ అసిస్టెడ్ హిమ్ ఇన్ హిస్ డ్యూటీస్. నెక్స్ట్ ద గవర్నమెంట్ అజ్యూడ్ టు ద విక్టిమ్స్ ఆఫ్ ఇట్స్ హెల్ప్. మై ఫ్రెండ్స్ ఆర్ యాంగ్రీ విత్ మీ, యాంగ్రీ విత్ సమ్వన్, చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్స్ చూసినట్లయితే ది రామాయణ వాజ్ రిటన్ బై వాల్మీకి, ఇవన్నీ సాక్రెడ్ బుక్స్, ఖచ్చితంగా ది వాడాలి. ఐరన్ ఈజ్ ఇక్కడ యూస్ఫుల్ మెటల్ అన్నాడు, యూ అనేది వైయూ లాగా వస్తుంది, యాన్ యూస్ఫుల్ రాయకూడదు, ఇక్కడ ఏ యూస్ఫుల్ మెటల్ అని చెప్పాలి. హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, ప్రావబ్. తిరుపతి ఈజ్ వన్ ఆఫ్ ద పిల్గ్రిమ్ సెంటర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ద ఇండియన్స్ లవ్ మ్యూజిక్, ఇక్కడ మొత్తం ఇండియన్స్ గురించి చెప్తున్నారు కాబట్టి ఆ విధంగా సూపర్లేషన్ మనం తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఫ్రేజల్ వర్బ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మనకు తెలుసు. అదేవిధంగా ఫ్రేజల్ వర్బ్స్ ఎలా ఉంటాయి చూడండి. కట్ డౌన్ అంటే తగ్గించడం అనమాట, కట్ డౌన్ తగ్గించేయాల. ఫాల్ ఆఫ్ అంటే డిమినిష్, ఇది చాలా ఇంపార్టెంట్, డిమినిష్. నెక్స్ట్ ఏంటంటే పుల్ డౌన్ అంటే డెమాలిష్ చేయడము, అంటే ఏదైనా బిల్డింగ్ని పుల్ డౌన్ చేయడం, డెమాలిష్ చేయడం.
టర్న్అవుట్ అంటే యూ హ్యావ్ ఇక్కడ ప్రొడ్యూస్, గివ్ అప్, వర్కౌట్, మేక్అవుట్ అని ఉంది. సో యూ హ్యావ్ టు టర్న్ అవుట్, సో యూ హ్యావ్ టు మేక్అవుట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. యూ గో త్రూ గూగుల్, ఫైండ్ అవుట్ వాట్ ఎగ్జాక్ట్లీ టర్న్అవుట్ ఈస్. అండ్ బ్యాక్అప్ అంటే సపోర్ట్ అనమాట. హీ సపోర్టెడ్, హీ హ్యాడ్ గివెన్ బ్యాక్అప్ ఫర్ యూ, అందుకే నేను నోరు లేస్తా ఉంది అని చెప్పి సపోర్టెడ్ అని. నెక్స్ట్ స్పెల్ చెక్, సప్రెస్డ్ అంటే బ్లాక్డ్ కానీ కర్బ్డ్ కానీ మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎవరన్నా పైకి రానికుండా తొక్కేయడం అనమాట. డిసప్పాయింట్ అంటే థ్వాట్, డిసార్టన్ అని చెప్పుకోవచ్చు. ప్రివిలేజ్ అంటే ఫ్రీడమ్, ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సిమెట్రికల్ అంటే రెగ్యులర్, ఈవెన్, ప్రపోర్షన్ అని చెప్పుకోవచ్చు. జస్ట్ అంటే ఎంతూజియాజం, ప్యాషన్ అని చెప్పుకోవచ్చు. అసిమెట్రిక్ అంటే అన్ఈక్వల్గా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనం వాయిస్ చూసినట్లయితే ద బాయ్ కాట్ ద బాల్, ద బాల్ వాస్ కాట్ బై ద బాయ్. యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్. మై ఫాదర్ విల్ రైట్ ఎ లెటర్ విల్ బి రిటన్ బై మై ఫాదర్. ద హంటర్ షాట్ ద లయన్ ఎస్టర్డే, ద లయన్ వాజ్ షాట్ బై ద హంటర్ ఎస్టర్డే. ఇక్కడ కొద్దిగా డే బిఫోర్ అని కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. అది ఓన్లీ డైరెక్ట్ ఇండైరెక్ట్లో మాత్రమే జరుగుతుంది, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో కాదు. ద గర్ల్ ఓపెన్ ద డోర్, ద డోర్ వాజ్ ఓపెన్ బై ద డోర్ వాజ్ ఓపెన్ బై ద గర్ల్. నెక్స్ట్ ఏంటంటే ఎవ్రీ వన్ లవ్స్ హిమ్, హీ ఈజ్ లవ్డ్ ఎవ్రీ వన్. సో ఓవరాల్ ఏంటంటే హీ ఈజ్ లవ్డ్ బై ఎవ్రీ వన్. నెక్స్ట్ ఇక్కడ హీ ఈజ్ లవ్డ్ రాయాలా, లేదంటే హీ ఈజ్ లవ్డ్ బై ఎవ్రీ వన్ రాయాలా, అక్కడ బై లేదు, యూ హ్యావ్ టు రైట్. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సెంటెన్స్ చూసినట్లయితే హూ ఈజ్ ద బెస్ట్, సారీ డైరెక్ట్ ఇండైరెక్ట్ కాదు, దీంట్లో మధ్యలో ఒక బెస్ట్ ఏదైతే వర్డ్ ఉందో ఈ విధంగా మన మధ్యలో క్లాస్ టెస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది హూ ఈజ్ ద బెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్, మై అంకుల్ ఈజ్ యంగర్ దాన్ మై ఫాదర్. ఎల్డర్ రాయకూడదు, అర్థమైందా? ఈ రాయకూడదు, ఈ ఈజ్ ఓన్లీ ఫర్ బ్లడ్ రిలేషన్స్ అనమాట. నెక్స్ట్ యంగర్ అని రాయొచ్చు, ఓల్డర్ అని రాయొచ్చు. ఊటీ ఈజ్ ఫార్దర్ దాన్ చెన్నై. ఫార్దర్ వేరు, ఫర్దర్ వేరు. ఫార్దర్ అంటే దూరము, ఫర్దర్ అంటే FUR THER అంటే ఇంకా కావాలా, ఇన్ అడిషన్ టు అని చెప్పి. మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ద హిమాలయాస్. హీ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్పీకర్స్ ఇన్ తెలుగు. సో నెక్స్ట్ ఎర్రర్ డిటెక్షన్ ప్రకారం మనం చూసినట్లయితే హ్యావ్ యూ బాట్ సమ్ యాపిల్స్, ఇన్కరెక్ట్. కరెక్ట్ ఏంటి, హ్యావ్ యూ బాట్ ఎనీ యాపిల్స్. సమ్ కాస్త ఏమైపోయింది, ఎనీ యాపిల్స్ అయిపోయింది. నెక్స్ట్ హూ ఆర్ యూ, ఇక్కడ ఏరియా కాదు, హూ ఆర్ యూ టాకింగ్ టు. ఇది కరెక్ట్ చూసినట్లయితే హూమ్ ఆర్ యూ టాకింగ్ టు ఇస్ ద రైట్ ఆన్సర్. ఐ హ్యావ్ 10 డజన్స్ ఆఫ్ షూస్ అంటే ఇక్కడ తప్పు, ఐ హ్యావ్ 10 డజన్ ఆఫ్ షూస్ అని రాయాల, 10 డజన్స్ అని రాయకూడదు. 10 డజన్, 5 డజన్, 6 డజన్ లైక్ దట్, డజన్స్ అని రాయకూడదు. నెక్స్ట్ ద సీనరీ ఆఫ్ కాశ్మీర్ ఎన్చాంటింగ్. ఎప్పుడైనా కానీ ఇక్కడ సీనరీ అనేది ఆల్వేజ్ సింగులర్గా తీసుకోవాలి. అందుకనే ద సీనరీ ఆఫ్ కాశ్మీర్ ఆర్ ఎన్చాంటింగ్ బదులు ఈజ్ ఎన్చాంటింగ్ అని గుర్తుంచుకోండి. ట్రౌజర్స్, సీజర్స్ ఇవన్నీ ప్లూరల్లో ఉంటాయి, కానీ సీనరీసు, ఫర్నిచర్స్ అని రాయకూడదు. ఫర్నిచర్, సీనరీ అంతే. మోహన్ లివ్స్ ఇన్ ఏ బోర్డింగ్, మనం మోహన్ లివ్స్ ఇన్ ఏ బోర్డింగ్ హౌస్, అది మనం గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే సినానిమ్స్ ప్రకారము అపాచీ అంటే హాస్టిలిటీ, శత్రుత్వం. సెన్ష్యూర్ అంటే కండమ్నేషన్ అంటారు. కరెంట్ అంటే ప్రజెంట్. ఆబ్సీన్ అంటే లెవ్డ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆబ్సీన్ లాంగ్వేజ్ అంటే వల్గర్ లాంగ్వేజ్ అనమాట. మిస్సిలీనియస్ అంటే మింగిల్డ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అన్నీ ఉంటాయి దాంట్లో. ఇన్సానిటీ అబిరేషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. కస్టమర్, క్లయింట్ కూడా మనం చెప్పుకోవచ్చు. ఇన్హెరెంట్ అంటే ఇన్బిల్ట్, కంజెనిటల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ప్రకారము వన్ హూ పొసెసెస్ మెనీ టాలెంట్స్, చాలా టాలెంట్స్ ఉంటాయన్నమాట, అతన్ని వర్జటైల్ అంటారనమాట. ఇప్పుడు నాకు ప్రతి సబ్జెక్ట్లో నాలెడ్జ్ ఉంది, ఐఎమ్ వన్ టైప్ ఆఫ్ వర్జటైల్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ద స్టేట్ ఇన్ విచ్ ద ఫ్యూ గవర్న్ ద మెనీ అంటే ఏ ఓలిగార్కీ అంటారనమాట. ఇక్కడ ఏ స్టేట్లో అయితే ఫ్యూ గవర్న్ ద మెనీ, తక్కువ మంది ఎక్కువ మందిని రూల్ చేస్తుంటారు, అది వన్ టైప్ ఆఫ్ ఓలిగార్కీ అనమాట. ఎక్స్ట్రీమ్ ఓల్డ్ ఏజ్ వెన్ ఏ మ్యాన్ బిహేవ్స్ లైక్ ఏ ఫూల్డ్ అంటే ముసలోడైన తర్వాత మెంటల్గా బిహేవ్ చేస్తాడనమాట, అది డాట్ ఏజ్ అంటే చెప్పుకోవచ్చు. ఆమ్నెస్టీ అంటే జనరల్ పార్డన్ ఫర్ పొలిటికల్ అఫెండర్స్ని ఆమ్నెస్టీ అంటారనమాట. అదేవిధంగా జియో స్టేషనరీ అంటే ఏంటి, ఏ ఫిక్స్డ్ ఆర్బిట్ ఇన్ స్పేస్ ఇన్ రిలేషన్ టు ఎర్త్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. జియో స్టేషనరీ శాటిలైట్ అంటే ఒక ఫిక్స్డ్ ఆర్బిట్ ఇన్ స్పేస్ మనం చూడవచ్చు అనమాట. పెడాంటిక్ అంటే ఏ స్టైల్ ఇన్ విచ్ రైటర్ మేక్స్ డిస్ప్లే ఆఫ్ హిజ్ నాలెడ్జ్, అది మనము
పెడాంటిక్ అంటారనమాట. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, నో ప్రాబ్లం. బర్గ్యోసిస్ అంటే ఏ మెంబర్ ఆఫ్ మిడిల్ క్లాస్ వాళ్ళని, మిడిల్ క్లాస్ మెంబర్ని బర్గ్యోసిస్ అంటారు. బహుత్ ఇంపార్టెంట్. ఇవన్నీ చాలా చూసుకోండి, ఎందుకంటే ఇవన్నీ రిపీటెడ్ క్వశ్చన్స్, ఇవన్నీ ప్రీవియస్లో అడిగిండే క్వశ్చన్స్, ఇవి తప్ప మీకు బయట రావు. వాటిని చూసి నేను చేశాను, అంతేగాని నా ఇష్టానుసారము చేయలేదు. ఆ క్వశ్చన్ పేపర్లలో ఏవైతే ఉన్నాయో ప్రతిదీ ఫిల్టర్ చేసి నేను చేశాను. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్. ఓకే, నెక్స్ట్ ఏ బ్లో విచ్ కెన్ కాజ్ డెత్. అది ఫ్యాటల్ బ్లో. కొట్టినా అంటే దూల తిరిపోల నాయలకి ఫ్యాటల్ బ్లో అంటారనమాట. మోర్ శాలరీ లెస్ వర్క్ అంటే బా ఏం శాలరీ వస్తుందిరా, పని లేదు పాట లేదు నా కొడుక్కి, సైనిక్యూర్ అంటారనమాట. నాట్ బీరింగ్ ద నేమ్ ఆఫ్ ద రైటర్ అంటే ఆ బుక్ రాసిన కొడుకు పేరు తెలియదు, అనానిమస్ అని చెప్పుకోవచ్చు. వన్ రిసైడింగ్ ఇన్ ఎ ఫారిన్ కంట్రీ అంటే ఏలియన్, అన్ఐడెంటిఫైడ్ ఫారిన్ ఆబ్జెక్ట్. బయట నుంచి ఏలియన్స్ వస్తారా, వాళ్ళని మనం ఏమంటారు, రిసైడింగ్ ఇన్ ఫారిన్ కంట్రీ, ఏలియన్. బియాండ్ ద పవర్ ఆఫ్ నేచర్ అంటే సూపర్ న్యాచురల్. నేచర్ కానీ ఇప్పుడు కరోనా వైరస్ ఏదైతే వచ్చిందో వాటి వ్యాక్సిన్ కనుక్కునేంత వరకు మన పవర్లో లేదు, అది బియాండ్ పవర్ ఆఫ్ నేచర్ అనమాట, సూపర్ న్యాచురల్ అని చెప్పుకోవచ్చు. నోస్ మెనీ లాంగ్వేజ్. ఎవడైతే మాట్లాడతాడో, ఎవరికైతే తెలుసో వాడు లింగ్విస్ట్. ఎవడైతే మాట్లాడతాడో వాడు పాలీగ్లాట్, అంటే వాడికి మాట్లాడే గుణం ఉంది కాబట్టి పాలీగ్లాట్. అదే తెలిసినోడికి లింగ్విస్ట్ అనమాట. రాసికి వస్తుంది, వాడు మాట్లాడేకి రాదు ప్రతిదీ. వన్ ఆల్వేస్ డౌటింగ్, సెప్టిక్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూసినా వాడు డౌట్ పడుతూ ఉంటాడు. వన్ హూ కంపైల్స్ డిక్షనరీ, లెక్సికోగ్రాఫర్ అంటారు. కంపైలర్ వేరు, ఎడిటర్, సినిమా ఎడిటర్ వేరు. ఆంథ్రోపాలజిస్ట్ ఏంటి, కామెంట్ సెక్షన్లో పెట్టండి. యాంటనిమ్స్ మనం చూసినట్లయితే ఎనిగ్మాటిక్ అంటే ఇన్ఎక్స్ప్లికబుల్, అంటే విచ్ కెనాట్ బి ఎక్స్ప్లికబుల్, ఎక్స్ప్లెయిన్డ్, అన్నోబుల్ అని చెప్పుకోవచ్చు. వాటికి ఎనిగ్మాటిక్కి ఆపోజిట్ సింపుల్గా ఉండడం. ఇప్పుడు నేను ఇంగ్లీష్లో ఇన్ని పెట్టాను, తెలుగులో చెప్తా అంటే బాగా సింపుల్ అయిపోతానే కదా, అట్లా. క్యాలస్ అంటే హార్ట్లెస్, వేషనాయలుడు, కనికరమే లేదు. ఆపోజిట్ సెన్సిటివ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇల్లిసిట్ సెక్స్ అంటారనమాట, అంటే అన్లాఫుల్ సెక్స్, అంటే ఇల్లీగల్గా పెళ్ళామున్నా కూడా వేరే వాళ్ళతో సెక్స్ చేయాలని ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇల్లిసిట్ సెక్స్ అంటే అన్లాఫుల్ అనమాట, దాని ఆపోజిట్ లాఫుల్. జైగాంటిక్ అంటే హ్యూజ్ పర్సనాలిటీ, అంటే మస్తుగా ఎలిఫెంట్ ఉంది, జైగాంటిక్ పర్సనాలిటీ అంటారు. మనుషులు ఉంటారు పెద్ద పెద్దగా ఉంటారు, బా ఏముంటాడు వాడు, జైగాంటిక్ పర్సనాలిటీ అంటారు, అంటే టైనీ ఆపోజిట్ అనమాట. అదీస్ట్ అంటే వీడికి దేవుడు అవి ఏం లే, వాడికి దేవుడు అంటే తిట్టి పెడతాడు, బ్లాస్ఫమిజం చేస్తాడు. దాన్ని స్పిరిచువలిస్ట్ అంటే మనకు సెయింట్ అనమాట. ప్రిపోజిషన్ బేస్డ్ క్వశ్చన్ చూసినట్లయితే మనము, హీస్ ప్రౌడ్ ఆఫ్ హిజ్ ర్యాంక్, హీ టేక్స్ ప్రైడ్ ఇన్ హిజ్ ర్యాంక్. చూడండి, హీస్ ప్రైడ్ ఇన్ హిజ్ ర్యాంక్. వన్ షుడ్ ప్రిఫర్ హెల్త్ టు వెల్త్, హెల్త్ ఎక్కువ ఇంపార్టెన్స్. డు నాట్ లాఫ్ అట్ ద డ్వాఫ్ అంటే ఏంలే, మరుగుజ్జు అంటాడు, చిన్నగా ఉంటాడు వాడు, వాని మీద చూస్తా అంటే నవ్వద్దండి. ద ఓల్డ్ మ్యాన్ లీన్డ్ ఆన్ హిజ్ స్టిక్. ఇక్కడ లీన్డ్ అగైనెస్ట్ వాల్ వేరు, ఆన్ హిజ్ స్టిక్ వేరు. స్టిక్ అంటే చిన్న కట్టె అనమాట. ఐఎమ్ నాట్ అంబిషియస్ ఆఫ్ ఫేమ్, ఐ హ్యావ్ నో అంబిషన్ ఫర్ ఫేమ్. అదేవిధంగా సీత ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ ఇన్సెక్ట్స్, హీ డజంట్ అగ్రీ టు ఆర్ ప్రపోజల్. చూడండి, అగ్రీ టు, అంబిషియస్ ఆఫ్, అంబిషియస్ ఫర్ కూడా వస్తుంది ఎప్పుడు, అది కూడా గుర్తుంచుకోవాలి, అంతేగాని గుడ్డిగా చేయకూడదు. ఐఎమ్ నాట్ అంబిషియస్ ఆఫ్ ఫేమ్, ఐ హ్యావ్ నో అంబిషన్ ఫర్ ఫేమ్. చూడండి, నెక్స్ట్ అటాచ్ దిస్ స్లిప్ టు ద లెటర్. వీటి గురించి మీరు తెలుసుకోవాలంటే పూర్తిగా ప్రిపోజిషన్ సంబంధించి ప్లేలిస్ట్ ఉంది, మీరు ఒకసారి చూడండి, లేదంటే ఫస్ట్ పార్ట్లో చూడండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఏంటంటే, హీ వాజ్ అటాక్డ్ బై రాబర్స్ ఆన్ ద వే. ఆర్టికల్స్ చూడండి, చాలా ఇంపార్టెంట్. దెర్ ఈజ్ అన్ ఇన్సెక్ట్ ఇన్ ద గ్లాస్, అన్ ఇన్సెక్ట్, ఎందుకంటే ఇక్కడ ఓవెల్ సౌండ్ కనపడుతుంది కాబట్టి. జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ద హిల్, ఫ్లవర్స్ ఇన్ ఎ గార్డెన్ ఆర్ బ్యూటిఫుల్. ది ఎప్పుడు వస్తుంది, ఏ గార్డెన్లో అయితే ఉన్నాయో బాగా ఉంటాయి ఆ గార్డెన్లో అని చెప్పాలి. అప్పుడు గెలీలియో వాజ్ ది ఇటాలియన్ సైంటిస్ట్, అతను ఫేమస్ పర్సనాలిటీ, హీ వాజ్ ద ఇటాలియన్. గెలీలియో టెలిస్కోప్ అనుకున్నాడు. హీ ఎయిమ్స్ టు బికమ్ అన్ ఇంజనీర్, ఇక్కడ అన్ ఇంజనీర్ అనమాట. మై బ్రదర్ ఈజ్ ఎ టీచర్. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూసినట్లయితే బ్లో ఓవర్ అంటే లెసన్, తగ్గించడము, అది పాజ్ ఆఫ్ అని కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట.
క్యారీ అవుట్ అంటే కానీలే, పని జరగనీలే, నో ప్రాబ్లం, క్యారీ అవుట్, యూ క్యారీ అవుట్, ఎగ్జిక్యూట్ అనమాట. క్యాస్ట్ అవే అంటే రెక్ అంటే పూర్తిగా డిస్ట్రాయ్ అని చెప్పుకోవచ్చు అనమాట. కమ్ రౌండ్ అంటే కమ్ టు లైఫ్, టర్న్ రౌండ్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట. మొక్క వాడిపోతుంది, ఇట్ విల్ కమ్ రౌండ్ అగైన్ అంటే ఇట్ ఇస్ కమ్ టు లైఫ్ అగైన్. డిస్పోజ్ ఆఫ్ అంటే గెట్ రిడ్ ఆఫ్, ఎవరైతే నెగిటివ్ పర్సనల్స్ ఉన్నారో వాళ్ళని మీ లైఫ్లో నుంచి గెట్ రిడ్ ఆఫ్ చేయండి అంటే మనం డిస్పోజ్ ఆఫ్ చేయండి అని అంటే మనం సెల్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే స్పెల్లింగ్కి సంబంధించి ప్రొనౌన్సియేషన్ అంటారనమాట, తప్పు. నన్సియేషన్ అది. ఓకే. క్వశ్చన్, క్యూ, మ్యాగ్నిఫిసెంట్ అంటే ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్. దాని తర్వాత ప్యూరిఫికేషన్, క్విట్టింగ్, ఎక్సోడస్. మనకు మూవీ ఉంది, ఎక్సోడస్లో ఏంలే, మాస్ మూమెంట్ ఆఫ్ పీపుల్ ఒక ప్లేస్ నుంచి వెళ్ళిపోతారనమాట వేరే ప్లేస్కి. అది ఎక్సోడస్ మూవీ, చాలా బాగుంటుంది, చూడండి. వాయిస్ చేంజ్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్. వీ హ్యావ్ ప్రొహిబిటెడ్ ద స్మోకింగ్, ద స్మోకింగ్ హ్యాస్ బీన్ ప్రొహిబిటెడ్ బై అస్. ఓపెన్ ద డోర్, లెట్ ద డోర్ బీ ఓపెన్డ్. హీ వాజ్ ప్రైజ్డ్ బై హిస్ ఫాదర్, ప్యాసివ్లో ఇచ్చాడు, యాక్టివ్లో రాయాల. హీ వాజ్ ప్రైజ్డ్, హిస్ ఫాదర్ praised him. The first rail engine was built by George Stephenson. George Stephenson built the first rail engine. The horse was frightened by the noise. The noise frightened the horse. Direct indirect ప్రకారం మనం చూసినట్లయితే the guide said to the tourists that this would be the best day of their lives. So ఇక్కడ the guide said to బదులు told the tourists that would be the best day of their lives. చూడండి ఎంత బాగా ఇచ్చారు. The office said, I am very busy now. The officer said that he was very busy. Now కాస్త ఏమైపోతుంది, దెన్ అయిపోతుంది. వెరీ ఇంపార్టెంట్. ఎస్టర్డే, డే బిఫోర్, టుమారో, ద డే ఆఫ్టర్, నౌ, దెన్, ఈ విధంగా అన్నీ గుర్తుంచుకోవాలండి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, ఫాదర్ సెడ్ టు మీ. ఫాదర్ టోల్డ్ మీ దాట్ హీ వాజ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ప్రౌడ్ ఆఫ్ ఇక్కడేంటి, ఫాదర్ టోల్డ్ మీ దాట్ ప్రౌడ్ ఆఫ్ మీ. ఇక్కడ ఓవరాల్ ఏంటంటే ఆ విధంగా ప్రౌడ్ ఆఫ్ మీ అని చెప్పుకోవచ్చు అనమాట. టాక్సీ ఈజ్ హియర్ సెడ్ ద వాచ్మెన్. ద వాచ్మెన్ సెడ్ దాట్ టాక్సీ వాజ్ దేర్. హియర్ కాస్త ఏమైపోయింది, దేర్ అయిపోయింది. కన్ఫ్యూజ్ వర్డ్స్ చూడండి. రైట్ అండ్ రైట్, రైట్ అంటే కరెక్ట్ అనమాట, రైట్ అంటే రాయడము. రైట్ అండ్ రైట్, హక్కు వేరు, ఈ రైట్ వేరు. బుక్, ఇక్కడ బుక్ అంటే పుస్తకము, నౌన్ అనమాట. బుకింగ్ అంటే మనం మాన్యువల్ బుకింగ్ చేస్తాం కదా, రిజర్వేషన్, ఆ విధంగా. కమ్. నెక్స్ట్ వాటర్ కెన్, ఆ విధంగా. నెక్స్ట్ మనం చూసినట్లయితే చైనా ఈజ్ ద మోస్ట్ పాపులేటెడ్, సూపర్లేషన్. దిస్ ఈజ్ ద యంగర్ ఆఫ్ మై 2 sons. ఐ లైక్ లయింగ్ ఇన్ ద సన్ అంటే పడుకోవడం అనమాట, సన్ ట్యాన్ అంటారు. ద క్లర్క్ ఆస్క్డ్ ఫర్ మై డెసిగ్నేషన్ అంటే అసలు ఏంట్రా నువ్వు, నీ క్వాలిఫికేషన్ ఏంట్రా, నీ డెసిగ్నేషన్ ఏంట్రా, నువ్వేమన్నా సీఈఓనా, ఆ విధంగా. ప్లీజ్ డు నాట్ రిఫ్యూజ్ ఆఫర్ మేడ్ బై ద చైర్మన్. ఏదైతే చైర్మన్ రిఫ్యూజ్ చేయొద్దు అని. ద బాయ్స్ వర్ డిలైటెడ్ టు హియర్ దాట్ వీ వర్ గోయింగ్ టు బిల్డ్ ఎ బ్రిడ్జ్. సో ఈ విధంగా కొన్ని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనం చూద్దాము, అకంప్లీజ్ అంటే అబెట్టర్ అంటారనమాట. ఎవరైతే ఈ విధంగా తప్పు పని చేస్తారో, ఆ దాంట్లో మీరు సహాయపడతారో, రాంగ్ యాక్ట్లో సహాయపడతారో అతను వన్ టైప్ ఆఫ్ అకంప్లీజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అలిజియన్స్ అంటే లాయల్టీ, చాలా నమ్మకంగా. రెపల్జివ్ అంటే రెపెల్లెంట్ అనమాట, ఎప్పుడు చూసినా అగైనెస్టే ఉంటారు. ఇంపోస్టర్ అంటే చీటర్ అని చెప్పుకోవచ్చు. అబ్రిడ్జ్ అంటే టు కండెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎక్స్టెంపర్ అంటే వితౌట్ ప్రిపరేషన్, ఇంప్రాంప్టు అని చెప్పుకోవచ్చు. పెడియాట్రిక్స్ అంటే చిన్నపిల్లల యొక్క అధ్యయనం అనమాట. పెడియాట్రిషియన్ అని వాళ్ళ డాక్టర్ని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్యాట్రిమోనీ అంటే, మ్యాట్రిమోనీ అంటే మదర్ సైడ్ అనమాట, ప్యాట్రిమోనీ అంటే ఫాదర్స్ సంబంధించి. టిటోటాలర్ అంటే ఎవడైతే మందు, ఆల్కహాల్ అవాయిడ్ చేస్తాడో అతన్ని ఏమంటారు, మందు తాగేవాడిని ఏమంటారు, ఆల్కహాలిస్ట్. టిటోటాలర్ వన్ హూ అవాయిడ్స్ ఆల్కహాల్, ఆపోజిట్ అనమాట. లెజిబుల్ అంటే మనకు రాసింది బాగా అర్థం అవ్వడం అనమాట, బాగా ఎలిజిబుల్గా ఉందిరా, క్లారిటీగా ఉందిరా అని. ఎలిజిబుల్ అంటే మనకుండే క్వాలిఫికేషన్. ఇన్ఫ్లేమబుల్ అంటే ఇప్పుడు ఏదైతే ఫైర్ మనకు ఇంట్లో అవుతుందన్నమాట, మనం ఫస్ట్ ఏం చేయాలా, ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్స్ అంటే ఏవైతే అగ్గి మండుతాయో అంటే పరుపు కానీ ఇలాంటివన్నీ పక్కన పడేయాలన్నమాట. అవన్నీ ఇన్ఫ్లేమబుల్ అనమాట, అంటే ఫ్లేమబుల్ ఐటమ్స్ అనమాట. అపియరీ, అవియరీ అంటే బర్డ్స్ అనమాట, వి ఉంటే. అపియరీ అంటే బీస్కి సంబంధించి.
క్లాస్ట్రోఫోబియా అంటే మనకి క్లాస్ట్రో అంటే ఎన్క్లోజ్డ్ స్పేసెస్. ఇప్పుడు అక్కడ మాబ్ ఎక్కువ ఉంటుంది, అంటే మనుషులు ఎక్కువ ఉంటారు అక్కడ. ఈ విధంగా క్లాస్ట్రోఫోబియా, ఎంక్లోజ్డ్ స్పేసెస్తో భయం ఉంటుందన్నమాట. ఫోబియా అంటే భయం అనమాట. ఫ్యాటలిస్ట్ అంటే పెసిమిస్టు, అంటే ఈ విధంగా నెగటివ్ సైడ్. ఆప్టిమిస్ట్ అంటే బాగా పాజిటివ్గా ఆలోచించేవాడు, బ్రైట్ సైడ్ ఆఫ్ ది థింగ్స్ గురించి. పెసిమిస్ట్ అంటే నెగిటివ్గా, సైనిక్ అని చెప్పుకోవచ్చు. స్టాయిక్ అంటే టాలరెంట్ అని చెప్పుకోవచ్చు. పాలియాండ్రీ అంటే ఇక్కడ పాలియాండ్రీ వన్ హూ హ్యాస్ మోర్ హస్బెండ్స్. పాలిగమి అంటే ఈ మోర్ మ్యారేజెస్ అనమాట. లింగ్విస్ట్ అంటే పాలిగ్లాట్ ఉన్నాడా, చాలా మాట్లాడతాడు, వన్ టైప్ ఆఫ్ లింగ్విస్ట్. అతను కూడా రాసిది వస్తుంది, అన్నీ వస్తాయి. మాన్యుస్క్రిప్ట్ అంటే చేత్తో రాయడం అనమాట, రాసి మనం చదవడం, మాన్యుస్క్రిప్ట్ అని చెప్పుకోవచ్చు. ఆమ్ని పొటెంట్ అంటే పవర్ఫుల్ అనమాట. హీస్ ఆమ్ని పొటెంట్ రా, చాలా మోర్ పవర్ఫుల్. ఆమ్ని ప్రెజెంట్ అంటే ఆల్వేజ్ ఎవ్రీవేర్ ప్రజెంట్ అనమాట. ఆమ్ని ప్రెజెంట్ అంటే ఆల్మైటీ, ఆమ్ని పొటెంట్, పవర్ఫుల్ యాజ్ వెల్ యాజ్ ఆమ్ని ప్రెజెంట్ అని చెప్పుకోవచ్చు. ట్రాన్స్పరెంట్ అంటే కనపడతా ఉంటుంది, మంచిగా బికినీ వేసుకొని కనపడతా ఉంటుంది అనమాట. ట్రాన్స్పరెంట్ శారీస్ కట్టుకుంటూ ఉంటారు అట్లా. మెటైర్ అంటే మనకు తెలుసు, అంటే ఎవరైతే దేశం కోసము ప్రాణాలు అర్పిస్తాడో. ప్యాట్రియాట్ అంటే ఇక్కడ మెటైర్స్ డే కూడా జరుపుకుంటాం. ప్యాట్రియాట్ అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించేవాడు. ట్రైటర్ అంటే గద్దార్ అంటే చీట్ చేసేవాడు, దేశాన్నే మోసం చేసేస్తాడు. అదీస్ట్ అంటే దేవుడిని నమ్మడు. మ్యాట్రిమనీ అంటే మ్యారిటల్ సంబంధించి, పెళ్ళికి సంబంధించి. విడోవర్ మనకు తెలుసు, విడో అంటే ముండమోపి, ఆడ ఆమెని. విడోవర్ అంటే మగోడిని అంటారు అనమాట. యాన్యువల్ అంటే ఎవ్రీ ఇయర్లీ వస్తుంది. ఫెమినేట్ అనేది వేరు, ఎఫెమినేట్ వేరు. ఫెమినేట్ అంటే ఎవరైతే ఆడవాళ్ళ కోసం ఫైట్ చేస్తాడో ఫెమినేట్ అంటారు. రాజా రామ్మోహన్ రాయ్ సతీసాగ ప్రథా ఉంది కదా, అది అబాలిష్ చేశాడు, వాడు ఫెమినేట్ అనమాట. ఎఫెమినేట్ అంటే ఆడింగ్ లోడ్ అనమాట. వెటరన్ అంటే ఎక్స్పీరియన్స్డ్. ఇప్పుడు నేవీ వెటరన్ అని నన్ను అంటారనమాట. అంటే నేను నేవీ నుంచి రిటైర్ అయ్యాను, నేను నేవీ వెటరన్ అంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. వన్ హూ అబాండన్స్ హిజ్ రిలీజియస్ ఫెయిత్, అపోస్టేట్ అంటారనమాట. వాళ్ళ యొక్క రిలీజియస్ ఫెయిత్, నమ్మకాన్ని వాడు మర్చిపోతాడనమాట. అబాండన్స్, అపోస్టేట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఆక్వాటిక్ అంటే అనిమల్స్ విచ్ లివ్ ఇన్ వాటర్, నీళ్ళల్లో ఉండేదాన్ని. ఆర్బిట్రేటర్ అంటే సమ్మన్ చోజన్ టు జడ్జ్ అండ్ డిసైడ్ ఎ డిస్ప్యూటెడ్ ఇష్యూ. అంటే ఒక డిస్ప్యూట్స్ ఉంటాయి, వాటిని మధ్యలో వాడు ఆర్బిట్రేటర్ ఏం చేస్తాడంటే నచ్చజెప్తాడు, సొల్యూషన్ తీసేస్తాడు అనమాట. ఆర్బిట్రేటర్ అంటారు. అరిస్టోక్రసీ అంటే గవర్నమెంట్ బై ద నోబుల్స్ యొక్క గవర్నమెంట్ అని చెప్పుకోవచ్చు. ద స్టడీ ఆఫ్ ఆల్ హెవెన్లీ బాడీస్ అండ్ ద ఎర్త్ ఇన్ రిలేషన్ టు దెమ్ అంటే ఈ హెవెన్లీ బాడీసు మరియు ఎర్త్ గురించి రిలేషన్ సంబంధించి ఆస్ట్రానమీ అంటారనమాట. లివింగ్ ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్ అంటే పెరెన్నియల్ రివర్స్ అంటారనమాట. ఎగ్దమ్ వస్తూనే ఉంటాయి, ఆడ ఆయుస్ పెరుగుతుంది, వస్తూనే ఉంటాయి, పెరెన్నియల్ అని చెప్పుకోవచ్చు అనమాట. మనము ఈ విధమైన మొత్తం ఏవైతే మనం డిస్కస్ చేసామో ఈ పార్ట్లో చాలా ఇంపార్టెంట్. ఒక్క గంటలోనే మీరు కొన్ని వందల పేజీలు చదివినట్లు అనమాట. ఎందుకంటే మీకు తెలియదు నేను ఎక్కడి నుంచి ఎలా, ఈ విధంగా ఆ బుక్స్ ఎంత డబ్బులు ఉంటుంది, ఏ బుక్స్ కొనాలో కూడా మీకు తెలియదు. ఎందుకంటే మీరు ఆ అవేర్నెస్ మీకు లేదు. దయచేసి చెప్తున్నా, ఢిల్లీలో ఉన్న ముఖర్జీ నగర్లో ఉన్న పుస్తకాలన్నీ నేను పిండినాను, అర్థమైందా? ముఖర్జీ నగర్ కూడా మీకు తెలియదు. ఢిల్లీలో బాగా కోచింగ్ ఇస్తారని మాత్రమే తెలుసు, కానీ ముఖర్జీ నగర్ అంటే ఏంది తెలియదు మీకు. ఒకసారి ఇంటర్నెట్లో కొట్టండి ముఖర్జీ నగర్ అంటే. పెద్ద పెద్ద ఈ మ్యాథమెటిషియన్స్, రాకేష్ యాదవ్, అవినాష్ శర్మ, వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. సో ఓవరాల్ ఏంటంటే నీతూ మేడం, ఇవన్నీ పేర్లు ఉన్నాయి, ఆ బుక్కులన్నీ నా దగ్గర ఉన్నాయి. ఆ బుక్కులన్నీ నేను పిండాను, నీట్గా ఒక సైడ్ టైప్ చేశాను, మీకోసం నేను చెప్పాను. సొగిలిగా ఆలోచించుకోకుండా మర్యాదగా చదువుకుంటే బాగుపడతారు, లేదంటే అక్కడ ఎక్కడ తిరుగుతూ ఉంటారు, మర్డర్లు కూడా అయిపోతారు లాస్ట్కి. ఆడపిల్లలు ప్లీజ్ వేకప్. ఇది నాకు తెలిసి ఇంతకన్నా మంచిగా ఇండియాలోనే ఏ ఛానల్స్ మీకు ప్రొవైడ్ చేయడు. మీకు ఏదన్నా ప్రొవైడ్ చేసే ఛానల్ ఉంటే ప్రతిదీ వాళ్ళు డబ్బులతోటే చేస్తారు, ఇంత ఫ్రీగా ఎవరు ఇవ్వరు. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్ అండ్ నేవీ మ్యాన్ ఎస్పెషల్లీ. సో లెట్ మీ ఫినిష్ విత్ దిస్ వాట్ ఎవర్ ద పార్ట్స్. నెక్స్ట్ మనము 5th part విల్ డిస్కస్ లేటర్. థ్యాంక్ యూ. ఐ హోప్ దిస్ వీడియో విల్ హెల్ప్ యూ అ లాట్ అండ్ ఐ వాంట్ యూ గైస్ టు కామెంట్ ఇన్ దిస్ సెక్షన్. సార్ 100కి ఎన్ని మార్కులు ఇచ్చినాను, 100కి 90 మార్క్స్ ఇచ్చాను అని మీరు నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో సిగ్గు లేకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ
షేర్ చేయండి. ప్లీజ్ నా వీడియోస్ డౌన్లోడ్ చేయకండి.